పరిశుద్ధ సంఘం అంతటికి తండ్రి అయిన దేవుడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం అనుగ్రహింపబడాలని దేవుని వేడుకుంటున్నాను. ప్రియులారా, ప్రభుత్వుడిని బట్టి ఈ దినము కూడా కొంచెం దేవుని రాజ్యమును గుర్చినటువంటి వెలుగులోనే మనం కొంచెం ముందుకు నడుద్దామండి. పోయిన వారం మీతో చెప్పినట్టుగా పోయిన వారం కూడా మీకు దేవుని రాజ్యమును గురించి ఉపదేశం చేయడం జరిగింది. ఆ సంగతులు మీరు గ్రహిస్తున్నారని నేను భావిస్తున్నాను. చాలా అరుదుగా వినబడుతుంది. సువార్థికులు పెద్దగా చెప్పడానికి ఇప్పుడున్న నవతరపు సువార్థికులు ఇష్టపడని అంశంగా మారిపోయిందండి. నేను కూడా నవతరమే. నాకు కూడా పూర్వపు జ్ఞానుల సహవాసం దొరకకపోయి ఉంటే నాకు కూడా దేవుని రాజ్యం అస్సలు అర్థం కాకపోయేదండి. నేను ధన్యుడని చాలా సంతోషపడ్డాను ఒక కాలంలో వాళ్ళు దొరికినందుకు. మీకు కూడా అటు సహవాసం దొరకాలని నేను ఆశపడుతున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఈ నవతరాన్ని వదిలి పూర్వపు తరంలోనికి వెళ్ళండి. ఇర్మీయా ప్రవక్త చేత కూడా దేవుడు అదే అంటాడు, పురాతనపు మార్గములను మీరు వెళ్ళి వెతకండి అంటాడు. ఎందుకంటే వారిలో అనుభవాలు ఉన్నాయి, వారిలో దేవుడు చేసిన గాయాలు ఉన్నాయి, వారిలో దేవుడు పెట్టిన పరీక్షలు ఉన్నాయి. దేవుడు తరపున నిలబడ్డందుకు దుష్టుడు వారిని తీసుకుని వెళ్ళిన శోధన జీవితాలు, జయాపజయాలు, ఒక పెద్ద చరిత్ర ఉంది ప్రియమైన వాళ్ళారా వారి అనుభవంలో. ఆ అనుభవంలో మాటలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయండి. నేను కూడా పోయిన వారం అంతా ఒక పుస్తకంతో నా సమయం గడిపాను ప్రియమైన వాళ్ళారా. చాలా ఆశ్చర్యం కలిగిందండి ఆ పుస్తకం చదివినందుకు. నిజంగా అదే అది చెప్పి మిమ్మల్ని మళ్ళీ దాని దగ్గరికి తీసుకెళ్ళాను. ఎందుకంటే నిజంగా నాకు అర్థమైంది, అది మీరు చదివితే తట్టుకోవడం చాలా కష్టం. నాకు అర్థమైపోయింది ప్రియమైన వాళ్ళారా. ఏం చదివాను అనంటే కొంచెం రాజ్యముకు సంబంధించిందే, దేవుని సార్వభౌమత్వం మీద చాలా పూర్వపు సేవకుడు రాసినటువంటి పుస్తకము. దాని అనువాదం దొరికింది, ఆ పుస్తకం కొనుక్కున్నాను. దాంతోనే వారం అంతా గడిపేశానండి. చాలా ఆశ్చర్యం. నేను మునుపెన్నడూ విననివి, అటువైపు కూడా వెళ్ళి సేవకులు వాక్యంలో ఆలోచించాల సంగతులనే అర్థం కానంత లోతైన విషయాలు వాళ్ళు బోధించగానే ఆశ్చర్యం కలిగింది. అందుకోసమే కావచ్చు దేవుడు అన్నాడు, వెళ్ళి పూర్వపు మార్గంలోను వెతకండి అని. అందుకోసమే మీకు చెప్తుంది ఏమిటి అని అంటే, ఈ 2-3 వారాలు వినగానే మనకు అర్థమయ్యేంత చిన్నది కాదు ప్రియమైన వాళ్ళారా దేవుని రాజ్యం అన్నటువంటి మాట. ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తానండి, బాగా తెలిసిన వ్యక్తే, బట్ ఈరోజు మనల్ని మళ్ళీ ఆలోచింపజేస్తాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి ముందు ప్రీవియస్ లాస్ట్ వీక్ ఉన్నాయి ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఎందుకంటే మతిమరుపు మన నైజం, మన తత్వం, అది మర్చిపోవడం మన తత్వం. ప్లీజ్ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, నాకు మతిమరుపు ఉంది అని ప్రార్థన చేయడం చేసుకోండి. నిజం, నాకు కూడా ఒక సేవకుడు తెలియదు, నా జీవితంలో నాకు నేర్పించేంత నాకు తెలియదు ఇలాంటిది నేను ఒక ప్రేయర్ చేసుకోవాలని. నాకు మతిమరుపు ఉంది దేవా, జ్ఞాపక శక్తి ఉండటం లేదు, జ్ఞాపక శక్తిని ఇవ్వని ప్రార్థన చేయండి. మనం యూజువల్గా చేయండి, సాధారణంగా ఇలాంటి ప్రార్థన చేయం కదా. సో మళ్ళీ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, చేయండి ప్లీజ్. మనం మర్చిపోతున్నాం దేవుని మాటల్ని. మనం దేవుని రాజ్యం గురించి 2 వారాల క్రితం ప్రారంభించుకున్నప్పుడు ఏం నేర్చుకున్నామంటే, దేవుడు అన్నాడు, మొదట మీరు నా రాజ్యమును వెతకండి అన్నాడు. ఆ మాట ద్వారా దేవుడు మనకు సెలవిచ్చినటువంటి విషయం ఏమిటి అని అంటే, ఇదిగో మన ప్రవర్తన అంతటి మీద, లేకపోతే మన జీవితం అంతటి మీద దేవుని యొక్క సర్వమైన అధికారంను మీరు వెతుకుతూ సాగండి. అన్ని విషయముల యందు, మన నిర్ణయాల్లోనూ, మనం చేయబోయే కార్యాల్లోనూ, మనం చూసే వాటిలోనూ, మనం కొనుక్కునే వాటి అన్నిట్లో ఉన్నట్టండి. కొంచెం మనకు కష్టమే ఇప్పుడు, ఎందుకంటే స్వతంత్రంగా జీవించాలన్నటువంటి తత్వంలో మనం ఉన్నాం కనుక ఒకరి పర్మిషన్తో నేను ఎందుకు ఉండాలని ఎప్పుడు అనుకుంటున్నామండి. బహుశా ఈ తరంలో వివాహాలు నిలబడపోవడానికి కూడా కారణం అదే, స్వతంత్రత. కానీ దేవుడు ఏమంటున్నాడు అని అంటే, మనం స్వతంత్రులుగా ఉండుటకు పిలవలేదు ప్రియమైన వాళ్ళ దేవుడు. ఓకే, ఆ లేఖనం యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకోలా ఉంటుంది, వండర్ఫుల్. కానీ ఆయన దగ్గరికి రాకముందు మనకు స్వతంత్రులుగా ఉండే హక్కు లేదు. ఎందుకంటే ఒకరి సర్వమైన అధికారమునకు మనం దాసులము, పాపం చేసిన కారణాన్ని బట్టి. సో దేవుడు ఏమంటున్నాడంటే మనతో, మీరు ముందుగా నా రాజ్యమును వెతకండి. మొదటగా అన్న దాంట్లో ఏం వినపడుతుంది మనకి అని అంటే, మన జీవితం అంతటి మీద దేవుని యొక్క అధికారమును అన్ని విషయంలో వెతుక్కుంటూ ఉండాలి అని అంటే ఆయన పర్మిషన్ తీసుకోవడమేనండి. సింపుల్ టర్మ్లో చెప్పాలి అని అంటే, ఎలా తీసుకుంటాను బ్రదర్ అంటే, అంతే అడగడమే మనస్ఫూర్తిగా, ఇది నేను చేస్తున్నాను దేవా, నీ చిత్తమైతే దీన్ని చేయించు నా చేత, లేకపోతే రద్దుపరచు. ఇది కావాలని కోరుకుంటున్నాను, నీ చిత్తమైతే దీన్ని నాకు అనుగ్రహించు, నీ చిత్తం కాకపోతే దీన్ని ఇక్కడితో నాపే. బిలాము ప్రవక్త మనకు ఎగ్జాంపుల్గా ఉంటూ ఉండాలి. దేవుడు నిర్దిష్టంగా చెప్పాడు అతనితో, నువ్వు అందుకోసం వెళ్ళొద్దు అని. కానీ బిలాం చేసిన తప్పేంటో తెలుసా, దేవుణ్ణి పలుమార్లు విసిగించి పర్మిషన్ పొందుకుంటాడు. నువ్వు వెళ్ళు అంటాడు, కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఆశ్చర్యకరంగా శపించే నోటితోనే దీవించేటట్టుగా చేస్తాడు ప్రియమైన వాళ్ళారా.
బట్ బిలాము మనకు ఎందుకు ఎగ్జాంపుల్ అని అంటే అగెన్స్ట్ అంటే వ్యతిరేకంగా వెళ్ళొద్దు, దేవుని యొక్క అధికారమునకు మనం వ్యతిరేకంగా వెళ్ళొద్దనడానికి బిలాము మనకు గుర్తు. ఆ బిలాము ద్వారా మనం తీసుకొని నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, ఇదిగో ఇప్పటి నుంచి మన జీవితంలో అన్ని విషయం లేదు, దేవుని యొక్క అధికారమును మనం వెతకడంలో మన మొదటి ఆలోచన ఉండాలి. అది ఒక 2 వారాల క్రితం విన్నది. పోయిన వారం మనం విన్న సందర్భం మనతో ఏం చెప్పింది అని అంటే, ఆయన అధికారం వెతకడంతోనే మాత్రమే ఆగిపోకూడదు, అలా వెతుకుతున్న జీవితం ఎలా ఉంటుందంటే శక్తితో ఉంటుందని దేవుడు చెప్పి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు నా అధికారాన్ని నువ్వు లోబడుతున్నావు కనుక ఇప్పుడు నిన్నేం చేస్తానంటే ఒక శక్తితో నింపి ఆ శక్తితో మిమ్మల్ని నేను నడిపిస్తాను. అది ఎక్కడ కనపడుతుంది అంటే లోకంలో జయ జీవితంలో కనపడుతుందండి. వాస్తవానికి మన శరీర దురాశలను జయించడంలో కనపడుతుంది ఆ శక్తి వాస్తవానికి. సో ఇంకా దాన్ని పరిపూర్ణంగా ఇది అని చెప్పడానికంటే ముందు మీకు పోయిన వారు ఏం చెప్పాను అంటే ఒక మార్గమును చూపించి ఉన్నాను. దేవుడు అన్నాడు, ఎవడైతే యోగ్యమైన మంచి మనసుతో నా వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువాడు ఎవడైతే ఉంటాడో వాడు దేన్ని చూస్తాడంటే దేవుని రాజ్య ఫలముగా దేవుని యొక్క శక్తిని చూడగలరు. అది పోయిన వారం సందర్భం. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు రాజ్యం గురించి ఏం మాట్లాడాలని ఆశపడుతున్నానంటే, ఏమంటే వెతకడం, అందులో ఉన్న శక్తిని తెలుసుకోవడం, ఈ 2 కాదు, ఇంకొక ముఖ్యమైన బాధ్యత మనకేముందంటే ఇప్పుడు ఆ రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి. అది చాలా ముఖ్యమైనదండి, అతి ముఖ్యమైనది కూడా. దీన్ని కొనసాగించానండి ఇక వచ్చే వారం నుంచి, నాకే భారం అవుతుంది, ఇక్కడితో సరళంగా ముగించేస్తాను. కాకపోతే మిమ్మల్ని ఒక మాట అన్నాను, మన రాజ్యమును గురించి మన హృదయంలో తీవ్రమైన కోరిక పుట్టడానికి ఒక వ్యక్తి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్లాలనుకుంటున్నాను. లూకా సువార్త 24వ అధ్యాయంలోనికి రండి ప్లీజ్. ఈ వ్యక్తి మనకు వినగానే ఈయనేనా అన్నట్టు మీరు నిర్లక్ష్య పెట్టద్దు ప్లీజ్. ఎందుకంటే ఈరోజు నేను మీతో చెప్పబోయే మాట మన ఆలోచనలు ఖచ్చితంగా అతని దగ్గరికి తీసుకుని వెళ్తుంది. సిలువ మీద దొంగ అర్థమైపోయింది. ఇంకా ఓ సింతే కదా, ఆయన చుట్టూ ఏముంది అంటే కొంచెం ఉంది అన్నట్టుగా మనకు అనిపిస్తుందండి. బట్ ఈరోజు ఒక పాయింట్ మాత్రం మళ్ళీ ఎందుకో మనల్ని ఆలోచనలోకి తీసుకెళ్తుంది. లూకా సువార్త 23వ అధ్యాయం 23వ అధ్యాయం లూకా సువార్త 23వ అధ్యాయం. ఎక్స్టెండెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నది లూక్లోనేనండి, ఆయన గూర్చి ఎక్కువగా. మత్తయి మార్కులో పెద్ద మీరు చూడరు సమాచారాన్ని. కేవలం ఇక్కడ చూసేటువంటి ఈ 4 వాక్యాలే ఇతను గూర్చున్నవి. కానీ ఈ 4 వాక్యాల్లో ఇతను మనల్ని ఆలోచింపజేసే ఒక విషయంలోనికి తీసుకెళ్తాడు. మనందరికీ తెలిసి ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏమిటో. ఇద్దరు ఆర్గ్యూ చేసుకున్నారు, కుడి వైపున ఉన్నాడు, ఎడం వైపున ఉన్నాడు. ఆర్గ్యూ చేసుకొని మనకిది సరిపోతుంది, మనం చేసిన వాటికి ఏదో అది అనుభవిస్తున్నాం, కానీ నాకు ఇది తగదే. ఏమండి అంటే ప్రభువుని ఒక విధంగా దూషిస్తున్నటువంటి వ్యక్తిని అతను విమర్శ చేసిన తర్వాత వెంటనే ప్రభుతో మాట్లాడుతున్న మాటే ప్రియమైన అట్లా నన్ను బాగా ఆలోచింపజేసింది. ఆ మాట ఏమిటి అని అంటే ఆయన ఏమన్నాడు అని అంటే, ప్రభువా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకు అడిగాడు? రెండో ప్రశ్న ఏమిటి అంటే, ఆ మాట మీరు నేనెందుకు అడగలేకపోతున్నాం? ఇప్పుడు అడుగుతున్నాను కదా అని ఈజీగా మీ మైండ్ అంటుండొచ్చు, కొంచెం తీసుకెళ్తానండి. ఇప్పుడు అడుగుతుంది ఎందుకో తెలుసా, వినంగా మన మైండ్ ఎట్లయిపోయింది అని అంటే, ఓహ్ రాజ్యం కూడా ఒకటి ఉందట కదా, దాని గురించి కూడా ఒక మైండ్ పెడదాం అని అలా వచ్చాను తప్ప ఈ వ్యక్తి లాంటి ఆలోచనతో అయితే రాలేదండి. మనం చాలామంది ఉన్నారు ప్రియమైన వారు. ఈ వ్యక్తి దగ్గరికి ఎందుకు లాక్కొచ్చాను అని అంటే, మనం గుడ్ ఫ్రైడే అప్పుడు మాట్లాడుతున్నప్పుడు మనకు ఈ వాక్యము బ్రదర్ సంజీవ్కి వచ్చింది. దానికి సంబంధించి మేము చాలా డిస్కషన్ అయి ఉండే. మొదటిసారి నేను పంచుకోవడం అన్న ఏంటి అన్నప్పుడు నేను కూడా ఆలోచించుకోవడం మొదలుపెట్టుంటేనే, నిజమే కదా, ఒక స్పెషల్ క్యారెక్టర్. దట్టు దేవుడు దేనికి లింక్ చేసి అతను చెప్తున్నాడు అని అంటే, రాజ్యం దగ్గర లింక్ చేసి ఈ వ్యక్తిని పరిచయం చేశాడు. ఒకవేళ ఈ ప్రస్తావన రాకపోయింటే ఈ సెలవు మీద దొంగ ప్రస్తావన పెద్ద ఉండకపోయేది. కొన్ని ఆలోచనలు కలిగేటప్పుడు బాగా ఆలోచించుకున్నప్పుడు నాకు అనిపించింది, ఇతన్ని ఇంతగా పురికొల్పినటువంటి విషయం ఏంటి రాజ్యం కోసం. ఊరికే ఏదో నోటి మాట వచ్చింది కదా అనలేదండి ఆయన. బాగా వినాలి మీరు ఈ మాట ఖచ్చితంగా. ఏదో నోటికి వచ్చేసింది కదా అని అనలేదు. ఎంత స్పష్టంగా స్పృహతోనే అడుగుతున్నాడు తెలుసా ఆ మాటని. ఎప్పుడు? మరణానికి ముందు అడుగుతున్న మాట. ఆయన అంటున్నాడు, ప్రభువా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అందులో ఆయన ఉద్దేశం ఏం కనపడుతుందో తెలుసా, అందులోనికి వెళ్ళాలన్నటువంటి కోరిక కనపడుతుందండి ఆయనకు. ఎందుకు? ఏమండి ఎంత సమయం స్పెండ్ చేసి ఉంటాడు చెప్పండి ప్రభుతో? అయినా ఎంత సమయం ఉండి ఉండొచ్చు? గంటలేనండి, దినాలు అనడానికి కూడా ఆస్కారం లేదు, గంటలు మాత్రమే. ఈ గంటల్లో ఏం అర్థమైందని, లేకపోతే ఈ గంటల్లో ఏం చూశాడని
ఎందుకు కోరుకుంటున్నాడు? ఎందుకు మీతో ఈ సందర్భాన్ని మాట్లాడుతున్నాను అంటే, మనం కొన్ని దినాలు, కొన్ని నెలలు, అవసరమైతే కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్నాం ఈ ప్రభుతో. ఎందుకు ఇంత సమయం వెచ్చించిన మనకు అర్థం కావటం లేదు ఈయన? నిజమండి. నాకు ఇది ఆల్మోస్ట్ 9 సంవత్సరాలు పోయాయి ప్రియమైన వాళ్ళరా, రాజ్యం అన్న విషయం అర్థం కాకుండానే 9 ఏళ్ళు పోగొట్టుకున్నాను. గట్టిగా చెప్తే ఆ 9 గంటలు కూడా ఆ వ్యక్తికి ఆ రోజు దొరికాయో లేదో నాకు తెలియదండి. అనుకుందాం ఒక 10 గంటలు ఉన్నాడు అనుకుందాం. ఆ 10 గంటలు చూడగానే ఆయనకి ఏమైనా ఆశ కలిగింది అని అంటే, నమ్మగలరా ప్రియమైన వాళ్ళరా దాన్ని మీరు? ఏమంటున్నాడు అంటే, నాకు రావాలంది నీతోని, నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? ఏంటి ఈ వ్యక్తిని బట్టి మీ అందరి ఆలోచనలకు నేను తీసుకురావాలనుకున్న మీ యొక్క అంటే ఆలోచన ఏమై ఉండాలని నేను ఆశపడ్డాను అని అంటే, ఇతనిలా మనం కోరుకునే వారం కావాలి ప్రియమైన వాళ్ళు, అందులోనికి నేను ప్రవేశించాలి అని. దానికి చాలా దొంగను అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా చెప్తుండొచ్చండి. కానీ నాకేమనిపించింది అని అంటే, ఒకటి బాగా అర్థమైంది ప్రియమైన వాళ్ళ, యేసుక్రీస్తులో దేవుని రాజ్యమును అతను చూడగలిగాడు అనిపించిందండి. చూడకుండా కోరలేమండి. ఉదాహరణకు అనుకుందాం, ప్రపంచంలో చాలా సుందరమైన ప్రాంతం ఉంది, బ్యూటిఫుల్ ప్లేస్. చూడనంత వరకు అండి దాని గురించి మనకు ఆలోచన ఉండదండి. ఒక్కసారి చూసిన తర్వాత అండి మన ఆలోచన ఏముంటుందో తెలుసా? ఒక్కసారైనా పోవాలి. నిజమండి. మన ప్రయాణంలో నాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ వ్యక్తి నాతో చాలా మాట్లాడిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాను నన్ను అడిగాడు. దానికి సంబంధించి కొన్ని నా ఫోన్లో ఉన్నటువంటి పిక్స్ చూడగానే, అరే ప్లేస్ బాగుంది కదా అని కొన్ని చూసారు. ఇవి ఎక్కడ దిగారు అన్ని సీనరీస్, బ్యాక్గ్రౌండ్ చాలా బాగుందో, ఇది ఓ పలానా ప్లేస్ అని చెప్పగానే ఇవి చాలా బాగున్నాయి, ఏదైనా ఒకరోజు నేను కూడా ప్లాన్ చేసుకుని వెళ్తాను అన్నాడండి. నాకు అప్పుడు అనిపించింది, నేను చూపించినంతకుముందు అతనికి ఆలోచన లేదు, కానీ చూసిన తర్వాత అతనికి ఏమైనా ఆలోచన కలిగింది అని అంటే, వెళ్ళి ఒకసారి చూడాలి. సేమ్ థింగ్ అండి, ద సేమ్ థింగ్. ఈ దొంగ చూడగలుగుతున్నాడు ప్రియమైన వాళ్ళరా. దాని యొక్క అవుట్పుట్ ఎందులో చూడవచ్చో తెలుసా? నాకు వెళ్ళాలని ఉంది అందులోనికి. దాన్ని కాయిన్ తిప్పితే ఏమవుతుందంటే, మనం చూడలేకపోతున్నాం కనుకనే కోరుకోలేకపోతున్నాము. మీకు తగులుతుందా? మీ దగ్గరకు వస్తుందా అన్నమాట? మనం చూడలేకపోతున్నాం కనుకనే వెళ్ళాలని ఆశపడటం లేదు. చాలా కొత్తగా మాట్లాడతాడండి. ఈరోజు నేనేదో కొద్ది పరిచయమే, మీరు ఇంటికి వెళ్ళండి, సమయం తీసుకోండి, కేవలం ఈ వ్యక్తి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను అలా ధ్యానిస్తూ ఉండండి, గుర్తు చేసుకుంటూ ఉండండి, చెప్పమనండి దేవుణ్ణి. ఎందుకు అలా మాట్లాడని అడగండి దేవుణ్ణి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నావు దేవుని అడగండి. మీరు నిజంగా ప్రియమైన వాళ్ళారా ఆ వ్యక్తి ఆలోచనలోకి వెళ్తే మీకు తడుతుంది ఈ మాట. ఎందుకంటే అతను చూస్తున్నదండి ఆశ్చర్యం ప్రియమైన వాళ్ళారా. నేనైతే సంపూర్ణంగా అంగీకరించి చెప్పే మాట అంటే, దేవుని రాజ్యమును క్రీస్తులో ఆయన చూడగలిగాడు. ఏమర్థమైందో చెప్పండి అండి? అందులో ఉన్న బ్యూటీ తెలిసిందండి ఆయనకి. ఆ రాజ్యంలో ఉన్న అందము తెలిసింది, మనోహరము తెలిసింది, సౌందర్యం తెలిసింది. నిజం ప్రియమైన వాళ్ళారా. ఎవరు చేయగలరు చెప్పండి? ఎవరి నిమిత్తమైతే ప్రాణం పెట్టడానికి వచ్చాడో, ఆ ప్రాణం పెట్టడానికి వచ్చిన ఆ మనుషులే తిరిగి ఆయనను మరణానికి అప్పగించి చంపాలనుకుంటున్నారంటే దాన్ని ఏమని అర్థం చేసుకుంటాం చెప్పండి? అసలు ఏమని అర్థం చేసుకోగలం? ఏమంటే మంచితనం అన్న పదంతో కూడా చిన్నదైపోద్ది ప్రియమైన వాళ్ళారు. అక్కడ ఎవరో ఆయనతో అంటే ఆయన మరణానికి సంబంధం లేని వాళ్ళు ఆయన చంపుతున్న వాళ్ళు కాదు. ఎవరి నిమిత్తమైతే ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడో వారే మరలా ఆయనను చంపుతున్నారు అని అంటే, దాన్ని చూసినప్పుడు ఆయనకి ఏం కలిగింది అంటే, దేవుని రాజ్యం అలా ఉంటుందండి. మనం ఏమనుకుంటున్నామంటే, మనం భౌతిక సంబంధమైన ఆలోచనతో వెతుకుతున్నాం ప్రియమైన అలా రాజ్యాన్ని. మేబీ మనం నెమ్మదిగా ఉంటామేమో, సంతోషంగా ఉంటామేమో, కన్నీళ్ళు లేకుంటుంటాం. ఏమండి నిజంగా చెప్తున్నాను, మన మానవ మెదడుతో ఆ రాజ్యాన్ని ఊహించుకుంటున్నాం. కానీ కళ్ళతో చూస్తున్న ఆయనకు కంప్లీట్గా వేరు కనపడిందండి. అక్కడ భౌతికమైన స్థితితో చూస్తున్న వ్యక్తి కాదు ఆ దొంగ. అయ్యో మనం అక్కడ లేం కనుక నాకు చెప్పడానికి వీలు పడటం లేదు, కానీ ఒక్కసారి మీరు అక్కడున్న వాతావరణాన్ని మనసుకు తెచ్చుకోగలిగితే ఏమని ఆలోచించగలను చెప్పండి? ఆ టైంలో అలాంటి మాటలు పలుకుతూ ఆయన చేస్తున్నటువంటి విషయాలన్నింటినీ చూస్తున్నప్పుడు, ఒకటి కాదు రెండు కాదు ప్రియమే, అది ఆ 10 గంటల్లో ఆ సిలువ చుట్టూ జరిగినటువంటి సందర్భంలో అనేకములు ఆ వ్యక్తి చూడగలుగుతున్నాడండి వాటన్నిటిని. ఏం రిఫ్లెక్ట్ అయిందో చెప్పిన ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు వారు వేలాడుతున్న ఆ దేహంలో ఏం రిఫ్లెక్ట్ అయింది అంటే క్లియర్గా చెప్పొచ్చండి బైబిల్ని బట్టి.
దేవుని రాజ్యం యొక్క వెలుగు రిఫ్లెక్ట్ అయింది అక్కడ. నాకు తెలుసు మనం ఎవ్వరం చూడలే ఇంతవరకు, మనకు కనిపించట్లేదు కూడా. నిజం అంటే ఆ దొంగ దగ్గర ఆయన కనిపించింది, మనకు కనిపించట్లేదు. అందుకోసమే ప్రియమైన వారు దాన్ని వెతికే విషయంలో కావచ్చు, దానికి సంబంధించినటువంటి అవగాహన విషయంలో కావచ్చు, లేకపోతే దాన్ని తెలుసుకొని దేవుని యొక్క ప్రత్యక్షతను పట్టుకోవాలన్నటువంటి తాపత్రయంలో కావచ్చు, మనం బాగా వెనకబడ్డాము. ఇలా చెప్తాను, ఇంకా 10 గంటలు గడిపిన వ్యక్తి అంత కోరుతున్నాడు అని అంటే మనం ఎంత కోరాలి? ఇక కోరుతున్నారా? విమర్శం చేయటం లేదండి, ఎందుకంటే మీరు ఎక్కడ ఉన్నారో నేను అక్కడే ఉన్నాను, పెద్ద ఏం తేడా లేదంతే. కొంచెం నాకు ఒక వ్యవధి, ఒక 6 నెలలో సంవత్సరం ముందు తెలిసింది అంతే, మీకు నా ద్వారా తెలుస్తుంది ఇప్పుడు అంతే. దాన్ని బట్టి నేనేం అతిశయించటం లేదు ప్రియమైన వాళ్ళ, అలానే మిమ్మల్ని విమర్శ కూడా చేయటం లేదు. కానీ మిమ్ములను నన్ను నేను అందరం కలిసి పురుకొల్పబడ్డానికి చెప్తున్న మాట ఏంటంటే, ఎందుకు ఇన్ని వారాలు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరములు బాప్తీసం తీసుకున్న దగ్గర నుంచి మనం వెచ్చించుతున్నా కూడా ఎందుకు ప్రభు రాజ్యం యొక్క మహిమను ఈ దొంగ చూసినట్టుగా చూడలేకపోతున్నాం మనం? కొన్ని లేఖనాలు చదువుతున్నప్పుడు చదవగానే ఈజీగా ఉంటాయి ప్రియమైన వాళ్ళారా, కానీ దాని విలువ ఎప్పుడు తెలుస్తుందని బాధ కూడా కలుగుతుందండి. దేవుడు ఏమంటాడు అని అంటే, మనల్ని ఈ అంధకారమైన లోకంలో నుండి మనల్ని విమోచించి తన కుమారుని యొక్క నిత్య రాజ్యమునకు మనల్ని వారసులను చేసి ఉన్నాడు అంటాడండి కొలసీ పత్రికలో. చదుదాం అన్నమాట, ప్లీజ్ చదుదాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలోనికి మీరు వస్తే చదవగానే ఈజీగా వినపడే వర్డ్గా కనపడుతుంది, కానీ దాన్ని ఇప్పుడు మనం ఒకసారి మనసుకు తెచ్చుకున్న ఆలోచన చేయగలిగితే ఆశ్చర్యం అనిపిస్తుంటుంది ప్రియమైన వాళ్ళారా. 1:13 అంటున్నాడు, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 13 అంటున్నాడు, ఆయన అనగా దేవుడు మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసునులుగా చేశాను. కానీ ఎందుకు ఒక దొంగ ఆశ్రయించినట్టుగా మనం కోరలేకపోతున్నాం? లేకపోతే ఆ దొంగ నిజముగా కోరుకొని కల్లారా చూసినట్టుగా మనం ఎందుకు చూడలేకపోతున్నాం? నిజంగా బాధ కలుగుతుంది ప్రియమైన వాళ్ళరా. క్రీస్తులో మనం చూడవలసిన ప్రత్యక్షతను చూడలేకపోతున్నామండి. మబ్బు మన కన్ను పొరలకు చీకటి కమ్మింది. ఏ అంధకారంలో నుంచి అయితే దేవుడు మనల్ని విడిపించినాడో మరలా ఆ అంధకారపు ఛాయలు మనల్ని చుట్టేసాయి ప్రియమైన వాళ్ళరా. చుట్టినట్టుగా మీకు అనిపించటం లేదా? ఎవ్రీ సండే చాలా వీక్గా మూవ్ అవుతున్నామండి మనం. పురికొల్పబడినటువంటి ఆనవాళ్ళు చాలా తక్కువగా ఉన్నవి మనలో. పెద్దవారైనా మనమే పురికొల్పబడే విషయంలో ఇంత వీక్గా ఉంటే మన తర్వాత రాబోతున్న తరం ఏమాత్రం దేవుని వద్ద ఉండగలుగుతుంది చెప్పండి? 2వ తరంగా ఉన్న యవనస్తులను ఏమని ఊహించుకోగలం? రేపటి తరపున దేవునితో నిలబడతారు వీరు అని అంటే మనం లేకుండా. నమ్మకం చాలా తక్కువ అండి, నమ్మకం చాలా తక్కువ. యవనస్తుల దగ్గరే నమ్మకం చాలా తక్కువ ఉందంటే 3వ తరంగా ఉన్న సండే స్కూల్ దగ్గర ఏమని మాట్లాడుకోగలం మనం? ఏమని మాట్లాడుకోగలం చెప్పండి? మాటలే లేవు ఇక, అంతే. దాని అర్థము ఇక సంఘం ఏమి ఉండదేమో. అన్నీ లోపించాయి కదా. ఈ దొంగ ఈరోజు మీతో నాతో ఇంటికి వచ్చేయాలి మనతో. ఇక ఇతను మనకు నేర్పించింది ఏమిటంటే, శిలువ మీద ఒక మహిమలో దేవుని యొక్క ప్రత్యక్షతలో చూడగలుగుతున్నాడు. ఆయన రాజ్యం ఇలా ఉంటుంది. ప్రభువా, నువ్వు మరలా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని రాజ్యంతో వస్తే నాకు చూడాలనుంది, నాకు అందులోనికి ప్రవేశించాలనుంది, అందులో ఉండాలనుంది. నెరవేరిందంటే నెరవేరింది ప్రియమైన వాళ్ళారా. ఖచ్చితంగా ప్రభువు చెప్పి ఉన్నాడు, నువ్వు నేడు నాతో కూడా పరదైసులో ఉండు, మళ్ళీ నేను వస్తాను కదా. వస్తున్నప్పుడు దేవుడు అట తన పరుషులందరినీ తీసుకుని వస్తాడటండి. ఆ గుంపులో ఎవరు ఉండబోతున్నారు రేపు అనంటే ఆ నిత్య రాజ్యంలో దొంగ కూడా. అతని విష్ ఫుల్ఫిల్ అయిందండి. మరి మన విష్ ఏంటి? మన కోరిక ఏంటి ఇప్పుడు? నేను ఒకటే ఆశపడుతున్నాను ప్రియమైన వాళ్ళారా. నా ఆశ ఏమిటి అనంటే, ఈ దొంగ యొక్క ఆలోచన మన ఆలోచనలో నింపబడాలి. ఇక చాలు, గతించిన దినాలు మనం ఎలాగో వెనక్కి తీసుకురాలేమండి, నేను అగ్రీ చేస్తాను. వాటిని అయితే మనం ఏం చేయలేము ఇక. కానీ ముందున్న దినాలను మాత్రం సరిపెట్టుకోగలం కదా. మళ్ళీ ఇక్కడ నుంచి మన ఆలోచన మొత్తం ప్రియమైన వాళ్ళారా ప్రవేశించాలన్నటువంటి ఆలోచనతో ఉండాలి. ఇక తెసలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయము. ముందుకు సాగుదాం, తొందరగానే ముగించేస్తాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. తెసలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయము
11వ వాక్యము జాగ్రత్తగా చదువుకుందాం. 11, 12 మన తెలుగులో కలిసి ఉన్నవి. తెసలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. అంటే ఈ గృహ నిర్వాహకత్వంలో బాధ్యత అప్పగింపబడిన వీరి ప్రవర్తన ఎలా ఉందట అంటే, ఒక తండ్రి బిడ్డలతో ప్రవర్తించినట్టుగా మేము మీతో ప్రవర్తించాము అంటున్నాడు. ఎందుకంటున్నాడు ఈ సేవకుడిలా? ఎందుకంటున్నాడు అంటే, ఆయన రాజ్యమునకు, ఆయన మహిమకు పిలిచిన దేవుని యొక్క పిలుపుకు తగినట్టుగా ఇప్పటి నుంచి మీరు నడుచుకోవాలని ముందు మీరు నడుచుకోవడం మొదలుపెట్టేశాం. నిజం ప్రియమైన వాళ్ళారా, అది కొంచెం ఫోర్ టేస్ట్ అయిందండి ఈ సంఘంలో. నిజంగా చాలా మారాయి ఇక్కడ. అలా మార్పుకు కారణం ఏమిటి అంటే, ఇప్పటి నుంచి మేము రాజులము కాదు, మేము ప్రభువులము కాదు, ఇప్పటి నుంచి మేము మీ సేవకులం అన్నటువంటి మాట ఎక్కువగా ఈ సంఘ కాపరి నోట మేము విన్నాం ప్రియమైన వాళ్ళారా. ఏం కనపడితే ఇలా మారగలం చెప్పండి? ఏం కనపడితే? శిలువ మీద దొంగకి ఏం కనపడిందో అది కనపడితేనే ఆ రాజ్యంలోనికి ప్రవేశించాలన్న ఆశ మనల్ని తినేయాలండి. 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది 3.5 సంవత్సరములుగా ప్రభుతోనే నడుస్తున్నారు. 3.5 సంవత్సరములుగా నడిచినా వారికి అస్సలు అర్థం కాలేదండి. ఏ రోజు కలవలేదండి. బతుకున్నప్పుడు అతను మరణించినప్పుడు ఆశ్చర్యకరంగా వెలుగులోనికి వచ్చి ప్రభు యొక్క శరీరంను ముట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. అరుమత్తయ్య యోసేపు, అతని గురించి బైబిల్లో ఉన్నటువంటి సాక్ష్యం ఏమిటో తెలుసా ప్రియమైన వాళ్ళ? సాక్షాత్తు తండ్రి అయిన దేవుడిచ్చిన సాక్ష్యం. అతను మరలా 12 మంది శిష్యులు కోరుకుంటున్నట్టుగా ఇశ్రాయేలు రాజ్యం కొరకు కనిపెట్టిన వాడు కానే కాదట. అతను ఎవరట అంటే ఆశ్చర్యకరంగా దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండినవాడు. వెతకుండానే వెల్లడి చేస్తాడండి అతనికి అంత గొప్ప సత్యంను. వెతికాడు ప్రియమైన వాళ్ళారు. అతను వెతకడానికి ప్రభువును కలవాల్సిన అవసరం ఏం రాలేదండి. అలానే ప్రభు ఉన్న కాలంలో లేడా అంటే, ప్రభువు ఉన్న కాలంలోనే ఉన్న వ్యక్తి అతను కూడా. ఈ వ్యక్తులందరూ ఏమంటే మనకు ఇంకొక వైపు నుంచి కనపడుతున్న వీరందరూ మనకి ఇస్తున్నటువంటి బలమైన నిదర్శనం ఏమిటి అని అంటే, వీరందరట దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నవారట ప్రియమైన వాళ్ళారా. మరి మనమేంటి ఈ సాతాను రాజ్యంలో ఉండి కూడా దేవుని రాజ్యంను అంత బలంగా కోరుకోవటం లేదు? ఏమండి, నేను ఎప్పుడు చెప్పేదే చర్చ్లో మళ్ళీ చెప్తున్నాను, మీ క్షేమానికి, సంక్షేమానికి, మీ వెల్ఫేర్ ఉంటుంది, ప్రాస్పరిటీకి నేనైతే అగేన్స్ట్ కాదండి. బట్ వాటి దగ్గరే టై అయిపోతున్నాను చూస్తారా మనం. సెటిల్ అవ్వాలి. కానీ ఇక్కడ మనం చదువుతున్న వ్యక్తుల సెటిల్మెంట్ ఇది కాదు ప్రియమైన వాళ్ళారా. వారి ఆలోచనలు అతీతం అందే. ఇంకా వీరందరూ అవసరం లేకుండా దేవుడు మనతో ఎందుకు చెప్తాడు చెప్పండి? వీరందరి గురించి వీరు మనకెందుకు అవసరం అని అంటే, బాగా వినండి ప్రియమైన వాళ్ళారా. మనము మన పిలుపును, మన ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు వీరందరూ మనల్ని పురికొలిపి ముందుకు సాగుతున్నారు. పేతురు గారు రాసిన తన 2వ పత్రికలో అంటున్న మాట మీరు చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము. పేతురు గారు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 10-11 వాక్యములు చదువుతున్నాను చూడండి జాగ్రత్తగా. 10-11 వాక్యములు దేవుని లేఖనం చెప్తుంది. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. మీరిటి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఆజ్ఞ తెలుసా ఇది మనకి? ఒక ఆజ్ఞ ప్రియమైన వాళ్ళారా. ఈ ఆజ్ఞ మీకు నాకు సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఇప్పుడు మన పిలుపు, మన ఏర్పాటు నిశ్చయం చేసుకోవడానికి ఇప్పుడు మనం జాగ్రత్త పడవలసిన టైం వచ్చేసింది. మరీ జాగ్రత్త పడాల్సిన టైం. ఎందుకంటే ఆయన రాజ్యంలోనికి మన ప్రవేశం సమృద్ధిగా అనుగ్రహింపబడాలి. మళ్ళీ ఆగిపోవద్దండి. మనం ఆగిపోతాము. ఒకరోజు మనం బాప్తీసం తీసుకున్నప్పుడు జరిగింది ఏమిటి అంటే, ప్రభు అన్నాడు, ఒకడు ఆత్మ మూలముగా జన్మించితేనే తప్ప అందులోనికి ప్రవేశించలేడు. ఒకడు పైనుంచి జన్మించితేనే ఆ రాజ్యంలో చూడలేడు అన్నాడండి. బాప్తీసంతో ముడిపెడుతూ ప్రభు జరిగిపోయింది మనలో ఆ కార్యము. మనం బాప్తీసం తీసుకోవడాన్ని బట్టి యోహాను సువార్త 3వ అధ్యాయం బట్టి స్పష్టంగా మనకు సంగతి అర్థమైపోయింది. అర్థమైన సంగతి ఏమిటి అంటే, దేవుడు తన రాజ్యమును తమ కుమారుని ద్వారా మనకు చూపించి ఉన్నాడు. బాప్తీసం ద్వారా అందులోనికి మనల్ని ప్రవేశపెట్టి ఉన్నాడు. బిగిన్ అయిందండి ఒక విధంగా.
ఎలా చెప్పాలి మీతో, రాజ్యం అనేటువంటి ఆ సందర్భం మన జీవితంలో ప్రారంభమైంది కానీ సంపూర్ణం కాలేదు. ఆ పదం మీరు గ్రహించడం కొంచెం కష్టం. ప్రారంభమైందట అంటావు, సంపూర్ణం కాలేదంటావు ఏంటి అని అంటే ఇంకా ఇక్కడే ఉన్నామండి. రేపు అందులోనికి మనం ప్రవేశించాలి. కొంచెం క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఆత్మ సంబంధంగా మాత్రమే ఉన్నాం. రేపు ఆయన కళ్ళారా చూస్తూ, చేతులారా తాకుతూ, చెవులారా వింటూ ఆయనను స్పృశించేటువంటి స్థితిలోనికి వెళ్ళవలసిన స్థితి మనకుంది. ఇంకా క్లియర్గా చెప్పాలి అని అంటే ఒక సేవకుడు చాలా బాగా చెప్పాడండి, అది నాకు బాగా తగిలింది. దేవుడు కన్నా కొన్ని కోట్ల మంది పిల్లలు ఆయనను ముట్టకుండానే, జీవితంలో ఎప్పుడు ఆయనను చూడకుండానే ఒక మార్గం మొత్తం మారిపోయి నిత్య నరకంలోనికి వెళ్ళి నిత్యత్వం అంతయు దేవుని చూడకుండా ఉండిపోయేవారు కోట్ల మంది ఉన్నారని సడన్గా స్ట్రైక్ అయిందండి. నిజమే ప్రియమైన వాళ్ళారా. ఈరోజు తల్లి తండ్రి మనకున్నారు, కళ్ళతో చూసాం, నిజం. వారితో మనం జీవితం గడిపాం, వారితో మనము చాలా చేసాం ప్రియమైన వాళ్ళ. జ్ఞాపకాలు ఉన్నాయి, మెమొరీస్. ఇమాజిన్ అండి, పుట్టగానే ప్రియమైన వాళ్ళారా, నెలలకు దినాలలో ఉండని తల్లి తండ్రి చనిపోయి జీవితంలో చూడని వారి యొక్క క్షోభ ఉంటుంది చూసారా. పేరు కాదు అది, వేదన. క్షోభ అనగానే ఏదో అనుకున్నారు. ఆ వేదన ఉంటుంది చూసారా, ఆ వేదన మనకి ఎక్స్పీరియన్స్ కాలేదు. కానీ ఒక సేవకుడు చాలా బాగా అన్నాడు. ఆయన ఉన్నాడు, అలాంటి క్షోభలోనికి కొన్ని కోట్ల మంది వెళ్ళిపోతున్నారు. వెంటనే ప్రశ్నించింది ఏంటంటే, నువ్వేటు పోదాం అనుకుంటున్నావు? కలుద్దాం అనుకుంటున్నావా? అసలు ఇక ఎప్పటికీ కలవకుండా ఇక వెళ్ళిపోయి నిత్యత్వం అంతాడండి, మళ్ళీ చూడరంటే ఇక చూడరు వారు ఎప్పటికీ. లేదండి, ఇక అవకాశమే లేదు. నిర్ణయం ఏది మనది? ఒకసారి ఆలోచించండి ప్రియమైన వారా. అది మనసుకు వస్తేనండి ఈ మాట మనం తగులుతుంది. మీ పిలుపును, మీ ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టు మరీ జాగ్రత్త పడుడి. ఆ నిశ్చయితలు ఏముందట అంటే, కుమారుని ద్వారా మనకు వాగ్దానం చేసిన ఆ రాజ్యంలోనికి మన ప్రవేశము సమృద్ధిగా అనుగ్రహింపబడుతుంది. నేను చదివిన ఈ లేఖనాలన్నీ మీకు నాకు బోధిస్తున్నటువంటి లోతైన విషయం ఏంటో తెలుసా? ప్రవేశమును గురించి మాట్లాడుతున్నాయి ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు ఆత్మ సంబంధంగా ఉన్నాం, ఒప్పుకుంటాను, నేను అగ్రీ చేస్తున్నాను దాన్ని. బట్ నేను అక్కడ ఆగిపోవాలనుకోవటం లేదు. నిశ్చయం చేసుకోవాలనుకుంటున్నాను, సంపూర్ణం చేసుకోవాలనుకుంటున్నాను నా ప్రవేశమును. సంఘమైన మిమ్మల్ని కూడా పురికొల్పుతున్నాను, సిద్ధపడుతున్నాము ప్రవేశమునకు. బాగా వినండి ప్రియమైన వాళ్ళ, బలవంతంగా ఎవ్వరు కూడా మనల్ని ఒక ప్లేస్లో ఎప్పటికీ ఉంచలేరటండి. ఉంచగలరు అనుకుంటున్నారా? ఇంపాసిబుల్, ఉంచలేరు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రాజ్యమును గురించి తెలుసుకోకుండా దాన్ని కోరుకోలేమండి, కోరుకోకుండా అక్కడ ఉండలేము ప్రియమైన వాళ్ళారా. సింపుల్ లాజిక్. ఆ రాజ్యమును గురించి తెలుసుకోకుండా కోరుకోలేము, కోరుకోకుండా అస్సలు ఉండలేమండి. ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్, అంతే, అసాధ్యం. అది చాలా డిస్కషన్ జరుగుతుంది. ఒక విధంగా మనం చదివిన మత్తయి సువార్తలో పదం లేదు, కానీ లూకా సువార్తలో నేను పదాన్ని చూపిస్తాను. యవనస్తుడైన ధనవంతుడు వచ్చి ఉన్నాడు, ధనవంతుడు ప్రభువు మాట్లాడుతున్నాడు. నమ్మగలరండి ఇలా ఈ మాటను చెప్తే? ఆ యవనస్తుడైన ధనవంతుడు చూడలేకపోయాడు దేవుని రాజ్యమును. నిజం ప్రియమైన వాళ్ళారా. ప్రభు అతనికి ఏం ఆఫర్ చేశాడు అంటే, నీకున్నవన్నీ వెళ్ళి అమ్మి నన్ను వెంబడించు. మత్తయి సువార్తలో పదం ఉండదు కనుక దానికి రాజ్యానికి కొంచెం కనెక్షన్ దూరంగా ఉంటుందండి. కానీ లూకా సువార్తలో వెంటనే మాట్లాడుతూ శిష్యులు అడిగిన కాంటెక్స్లో ఉంటే, ప్రభు మరి మేము మాత్రం వచ్చేసాం కదా, నిన్ను నమ్మి మా సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం కదా. అప్పుడు ప్రభు మత్తయిని అయితే నా నిమిత్తం అన్నాడు, కానీ లూకా సువార్తలో మాట చూద్దామండి. 18వ అధ్యాయం, ప్లీజ్ ఈ మాట చూడండి. లూకా సువార్త 18వ అధ్యాయము. ఈరోజు నేను ప్రధానముగా మీ అందరితో మాట్లాడుతున్న లోతైన విషయం ఏంటంటే, అందులోనికి ప్రవేశించాలన్నటువంటి ఆశ, లేకపోతే ఆసక్తి, లేకపోతే ప్రభు ఎడల భారం మీలో ఎంత కలుగుతుందనడానికే ఈ మాటలు చెప్తున్నాను. లూకా సువార్త 18వ అధ్యాయము మనం చూడగలిగితే ఆల్మోస్ట్ 18 నుంచి మీరు ఆ సందర్భాన్ని చూడవచ్చు. ధనవంతుడైన యవనస్తుడు వచ్చిన సందర్భము. దాని తర్వాత 26వ వాక్యం నుంచి నేను చదువుతున్నాను. అప్పుడు శిష్యులు అన్నారు, ప్రభువా అలాగైతే రక్షణ ఎవడు పొందగలడు చెప్పు, ఇది కష్టము, ఎవడు పొందగలడని అడగగా ఆయన, మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పిన. అందుకు పేతురు అంటున్నాడు, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లు పరమందు నిత్య జీవం పొందకపోవడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. అంటే ఇక్కడ ఎంతగా మనం కోరుకోవాలనడానికి ప్రభు ఒక పారామీటర్, ఒక కొలత ఇస్తున్నాడు. ఆ కొలత ఎలా ఉందో తెలుసా? వదులుకునేంత
చాలా కాంట్రాస్ట్ అండి ఇది. విరుద్ధం, మనకు కంప్లీట్గా విరుద్ధం. మన ఆలోచన ఎలా ఉంది అంటే, ఫ్రాంక్గా చెప్తున్నాను, సమస్తం ఇక్కడ సమృద్ధికరంగా కలిగి ఈ కలిగిన వాటితో ప్రవేశం మన ఆలోచన ప్రియమైన వాళ్ళారా. లేకపోతే ప్రస్తుతం ఉన్న ఈ నవతరపు ఈ ఒక విధంగా ఈ హెల్త్ వెల్త్ గాస్పన్లో ఉన్నటువంటి కీ అదే. ఇక్కడ సమృద్ధితో పాటు అందులోనికి ప్రవేశం. కానీ ఇక్కడ మాత్రం అందులోనికి డోర్ ఓపెన్ చేసి మనల్ని పట్టుకెళ్ళేట ఆయన మాత్రం ఏమంటున్నాడు అంటే, అంత సమృద్ధితో నువ్వు రాలేవయ్యా, అక్కడికి రాలేవు. నువ్వు నిశ్చయం చేసుకోకముందే మీ జీవితంలో దేవుడు ఉండి క్రియ చేశాడు. ఆ క్రియ ఏంటో తెలుసా? మీకు కలిగినవి సమస్తమును వదులుకొని మీరు నన్ను వెంబడించాలన్న క్రియ మొదలుపెట్టేశాడు. దాని గుర్తులో మీరు నాకు మిగిలారు. ఇప్పుడు మీతో నిశ్చయంగా చెబుతున్నాను, దేవుని రాజ్యము నిమిత్తము వీటన్నింటినీ కోల్పోయిన వాడు నిశ్చయముగా వీటిని పొందుకుంటాడు. నిజమే ప్రియమైన వాళ్ళారా, ఈ మాటే ఆదిమ సంఘం నుండి ఇప్పటి వరకు ప్రభు కొరకు కోల్పోయిన వారికి ఆధారము. వారు దేవుని రాజ్యమును నిశ్చయముగా స్వతంత్రించుకున్నారు. వారి యొక్క ప్రవేశము నిజంగా సంపూర్ణముగా సమృద్ధికరముగా వారికి తటస్థించిందండి. బట్ ఎప్పుడు దాని వెనక వెళ్ళినప్పుడు, నిజం ప్రియమైన వాళ్ళారా, దేవుడు కూడా స్థిరంగా చెప్పాడండి, నువ్వు బాప్తీసం తీసుకోగానే రాజ్యంను చూసావు, అందులోనికి ప్రవేశించావు స్పిరిచువల్ టర్మ్లో. యోహాను సువార్త 3 నుంచి క్లియర్. బట్ ఏమిటి అనంటే, అక్కడితో అవ్వలేదండి. మళ్ళీ మనం వెనక్కి వస్తామంటే తెలుసా, ఇక్కడే మనం చదివిన దగ్గరే మత్తయి సువార్తలు చూసుకున్నాం. కన్క్లూజన్లో ఇదిగో మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు చెప్పేశాడు ప్రభు. వెరీ సీరియస్ అండి. మనకు నిజంగా మనం చాలా వెనకకు నెట్టేసిన పదం, కానీ అది ఎప్పుడు మన కళ్ళ ముందు కనపడుతూ ఉండవలసిన పదము. నా స్థితి ముందుందా వెనుకుందా? అసలు ముందుందా వెనుకుందా? ఒకటైతే ఇక్కడ మీకు ఆదరణ కలగడానికి ఒక మాట చెప్తానండి. మీరు వెనక పడుతున్నట్లయితే నేను చెప్తాను, దయచేసి సహవాసంతో ఉండడానికి ప్రయత్నం చేయండి ప్లీజ్. వారు పురికొలుపుతారు. మన బలహీనతను మన 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 బలహీనతలను వారి భుజానికి ఎత్తుకొని మనం మోసుకెళ్ళగలరు ప్రియమైన వాళ్ళారా. ఆజ్ఞలుగా చదువుకున్న దగ్గర కలితే 6:1 అదే మనకు చెప్తుంది. 6:1 అదే చెప్తుందండి. ఇలా ఒకరికొకరు మీరు సహకరించుకుని క్రీస్తు నియమమును సంపూర్తి చేసుకునేటువంటి శక్తి దొరుకుతుంది అక్కడ. ఇండివిజువల్ అవ్వద్దండి ప్లీజ్. ఒక్కరు అవ్వద్దు ప్రియమైన వాళ్ళారా. దానికి మనకు తెలుసు, చాలా ఉపమానాలు ఉన్నాయి. మనం ఐక్యంగా ఉంటేనే బలం ఉంటుంది, మనం ఒకరుగా ఉన్నప్పుడు బలహీనంగా ఉంటుంది అనేది తెలుస్తుంది. చిన్న మీకు ఇంట్రెస్టింగ్గా ఉండడానికి ఒకటి చెప్తానండి. లాస్ట్ వీక్ చర్చ్ నుంచి దేవుడు సిద్ధపరిచిన స్థలానికి కొన్ని ఫ్యామిలీస్తో టీమ్గా వెళ్ళినప్పుడు అండి, వర్షం పడుతుండే, ఒక మార్నింగ్ క్లియర్ అయింది వెదర్, సరే అని టీ తాగడానికి రోడ్డు మీదకి వచ్చాం. నాకు జలగా అంటిందండి. ముగ్గురు నలుగురు ఉన్నాం, నడుచుకుంటూ పోతున్నాం. నాకు అంటగానే ఇది నాకు అంటింది అనగానే వెంటనే ఏం చేసామంటే, నా దగ్గర నుంచి తీసేసి ఇది ఎవరి మీదకి ఎక్కి ఇప్పుడు ఎవరి రక్తాన్ని ఇది పీలుస్తుందని ఒకరి కాళ్ళ మీద ఒక్కొక్కరు పెట్టుకుంటున్నాం. వితౌట్ ఫియర్ అండి, తెలుసా, ఎటువంటి వణుకు జంకి ఏం లేకుండా ముగ్గురు నలుగురు ఉండగానే. మళ్ళీ ఇద్దరు వచ్చారు, ఇద్దరు రాగానే ఆశీష్ మీద కూడా పెట్టేశాం. అది మళ్ళీ దానికి ఏమైందో ఏమో ఇంకెవరు తాగట్లేదు, సరే అని వదిలేసామండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మళ్ళీ పోయిన వారం వెళ్ళానండి నేను. మళ్ళీ అంటే ఇది నాకు, కానీ ఆ నలుగురితో ఉన్నప్పుడు ఉన్నంత ధైర్యంగా నేను ఉండలేకపోయానండి అసలు. అది నాకు ఒక విషయం నేర్పింది ప్రియమైన వాళ్ళ, బలంగా తోడు మనకెంత ధైర్యాన్ని ఇస్తుంది అని, సహవాసం మనకెంత శక్తిని ఇస్తుందని. నిజమండి. ఎందుకు ప్రభువు మనల్ని అందరినీ ఇలా దగ్గరగా చేర్చి ఒకరినొకరు ఎందుకు బలపరుస్తున్నాడంటే, ఇలా ఉంటేనే సహించుకోగలము, నిలవగలము, వదులుకోగలం కూడా సమయం వచ్చినప్పుడు. ఇలా లేదనుకోండి, ఖచ్చితంగా లేఖనము నెరవేర్పవుతుంది. ఇక మొదటి వారు కడపటి వారు అయిపోతారు. ఇక ప్రవేశం గురించి నేను మాట్లాడుతున్న విషయం ఇది. మీరు వెతికే దగ్గర, శక్తిని పొందుకునే దగ్గర మాత్రమే ఆగిపోవాలని నేను ఆశపడటం లేదు ప్రియమైన, నేను కూడా అలా కోరుకోవటం లేదు. నేను బాగా ఆశపడుతుంది ఏంటి అని అంటే, ఆ రెండు నెరవేర్పుతో పాటు ముగింపు కూడా కావాలి, ప్రవేశం కావాలి మనకి. కొన్ని లేఖనాలు చదువుదాం ప్రియమైన వాళ్ళు, ఇది కొంచెం భయం కలిగిస్తాయండి. మనం చూడగలిగితే వాక్యపట్నంగా చదువుకున్న అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుందాం. ముందు కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము. స్థిరంగా చూడడానికి మనం ప్రయత్నం చేయగలిగితే 9వ వాక్యం నుంచి నేను చదువుతున్నాను. కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 9లో అంటున్నది, అన్యాయస్తులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరని
లేకపోతే అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసం చేసుకోకండి మీకు మీరే. మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. పూర్వం ఒకప్పుడు మనం ఇలాంటి లక్ష్యములతో ఉంటిమి. కానీ యేసుక్రీస్తునందు మనం విశ్వాసం వచ్చిన కారణాన్ని బట్టి కింద అదే అంటాడండి, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని చేత మనం పవిత్రపరచబడి ఉన్నాం. ఓకే, ఎందుకంటే ఎలిజిబిలిటీ వచ్చిందండి, అర్హత వచ్చింది. అనర్హులు ఎవరు అనంటే ఇక్కడ ఈ జాబితాలో ఉన్న వారందరూ అనర్హులు. ఓకే, మరి హై మెజర్సీ మనలో ఉండకపోవచ్చు ఆ సమయంలో, కానీ కొన్ని ఉన్నాయి కదా. ఇక్కడైతే కొన్ని మనకు బాగా దూరంగా ఉన్నట్టుగా ఉండొచ్చండి. కొన్ని పేజీలు టర్న్ చేసామనుకోండి, గల్తీ పత్రిక వస్తుంది. గల్తీ పత్రికలో కూడా సేమ్ విషయం చెప్తున్నప్పుడు అక్కడ ఏం రాస్తున్నాడో మీరు చూడండి. గల్తీలకు రాస్తున్న పత్రిక ఇదే సేవకుడు రాస్తున్నాడు, అదే ఆత్మావేశంతో రాస్తున్నాడు, అదే సంఘాలకు రాస్తున్నాడు. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి మనం ఒక లిస్టే చూడగలం. ఇందులోనైతే ప్రతి దానికి రైట్ మార్కే పడుతుంది తప్ప దేనికి ఇంటు పడదు. నాకు తెలిసి చాలా కష్టం ఇందులో ఇంటు పడేటి మన జీవితంలో ఉండడం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. శరీరం ఉన్న ప్రతి ఒక్కడు దీంట్లో బద్ధుడే. ఈ మాటలకు మీరు నేను అని అర్థం. ఆ లిస్ట్ అంతా మనం చూడగలిగితే ఉన్న మాటలు మనం తెలుసు. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇక వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. మళ్ళీ ప్రవేశం గురించి నేను చెప్తున్నాను ఈ మాటని. ఇలాంటి వారు ప్రవేశించారట ప్రియమైన వాళ్ళారా. ఇటు వారు ప్రవేశించలేరు. ఇక ఇది ఎందుకు ఇంత గట్టిగా మీ వినికిలో వినిపిస్తున్నాను అనంటే, మనము చాలా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయామండి. ఆ జీవితం ఎవరికి నష్టాన్ని ఇవ్వటం లేదు కదా అనుకుంటున్నాం. కొంచెం థియాలజీలో ఇలా చెప్తుంటారు ప్రియమైన వాళ్ళు. జెనసిస్ 2nd చాప్టర్ సిన్ ఉందటండి, జెనసిస్ 3rd చాప్టర్ సిన్ ఉందంట. 3rd 4th చాప్టర్ సిన్స్ ఏంటి అని అంటే, 3వ అధ్యాయంలో ఆదాము అవ్వలు చేసిన పాపం కనపడుతుందండి, 4వ అధ్యాయంలో కయ్యను చేసిన పాపం కనపడుతుందండి. అందులో వ్యత్యాసం చెప్తూ 3వ అధ్యాయం పాపం ఎలాంటిదంటే తనకు తాను హాని చేసుకునేవాడు. 4వ అధ్యాయంలో ఉన్న పాపంకు ఉన్నటువంటి నేచర్ ఎలాంటిది అంటే ఇతరులకు హాని చేసేవాడు. ఏమంటే ఇప్పుడు చర్చ్ ఏజ్ ఎలా ఉందట తెలుసా? చర్చ్ ఏజ్ ఎలా ఉందట అంటే, ఎక్కువగా వాక్యాన్ని విని 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 అంటే చాప్టర్ 4లో ఉన్నటువంటి సిన్ నుంచి అయితే బయటకు వచ్చేయాలనుకున్నారట అండి. ఓకే, మనం ఇతరులకు మాత్రం హాని చేయొద్దు, ఇతరులకు మాత్రం కీడు చేయొద్దు, సాధ్యమైనంత వరకు వాళ్ళతో మంచిగా ఉందాం. కానీ దేంట్లో బాగా ఇండల్జ్ అయిపోయామట అంటే 3వ అధ్యాయంలో. దేంట్లో బాగా మునిగిపోయామట అంటే 3వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలో ఏముందంటే తనకు తాను హాని చేసుకునేవాడు. ఇది కూడా ఎలా ఉంటుందో తెలుసా? చాలా కన్విన్సిబుల్గా ఉంటుందండి, అంగీకారంగా అనిపిస్తుంది. నాకు నేను హాని చేసుకుంటే ఏమవుతుందిలే. అందులో మనం రహస్యంగా చేసే అన్నిటికీ హేతు అదే ప్రియమైన వాళ్ళారా. చూసేవాడి దగ్గర నుంచి చెప్పేవాడి దగ్గరికి, మాట్లాడేవాడి దగ్గర నుంచి చేసేవాడి దగ్గర, రహస్యంగా. ఇంకా కొంచెం సున్నితమైన పదంతో చెప్పాలి అని అంటే, మన శరీర కార్యంలో మనం సంతోషించేటువంటి స్వభావం ఉంటుంది చూసారా. ఈ స్వభావం అంతా మనం ఏ విధంగా ఆదరిస్తుంటుంది అంటే, నేను నాకు కదా చేసుకునేది, నేను ఇతరులకు చేయటం లేదు కదా, ఇతరులకు చేయటం లేదు కదా. అక్కడికి జారిపోయిందండి ఇప్పుడు చర్చ్ ఏజ్ బాగా. నిజం ప్రియమైన వాళ్ళ, చర్చ్లో ఇలా చెప్పాలి ఖచ్చితంగా. ఈరోజు ఎక్కువగా అశ్లీలతను చూస్తున్నది లోకంలో ఎవరు అనంటే, నమ్మగలరండి క్రైస్తవులు అనంటే? నిజమండి. చాలా సైట్స్ వాటి స్టాటిస్టిక్స్ ఇస్తున్నాయి. ఇగో ఈ కంట్రీస్ ఇలా, ఈ కంట్రీస్ ఇలా, ఇగో ఈ రిలీజియన్ ఇలా, ఇవన్నీ తీసినప్పుడు అండి మెజారిటీ ఎక్కడుంది అని అంటే చర్చ్లో ఉందండి, చర్చ్లోనే ఉంది. వీరితో మనతో స్థిరంగా చెప్తున్న మాట ఏమిటంటే, ఇట్టి కార్యములను జరిగించేవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. పోతే పోయిందిలే అనుకుంటామా? నేను మీతో అన్నాను, జీవితంలోకి ఎప్పుడు మీట్ అవ్వమటండి దేవుణ్ణి మనం. మళ్ళీ ఆయన కలిసేటువంటి తరుణం మన జీవితంలో సంభవించదు. ఇక ఎప్పుడు సంభవిస్తుంది అని అంటే ప్రవేశించిన వారికే. నిజమండి, మనకు అనిపిస్తుండొచ్చు క్రీస్తు న్యాయపీఠం మీద అందరం కలుస్తాం కదా. అందరు గట్టిగానే మాట్లాడి, రేపు మనం అందరి ముందు తీర్పు చెప్పేటప్పుడు కలుస్తాం కదా. కలుస్తాం, ఎవరిని కలుస్తాం తెలుసా? మళ్ళీ యేసుక్రీస్తు మాత్రమే మీట్ అవ్వగలం.
కానీ తండ్రి అయిన దేవుణ్ణి ఎవ్వరూ కలవగలరట అంటే అన్నిటికీ అంతం వచ్చిన తర్వాత ప్రభు ఏం చేస్తాడట అంటే తన రాజ్యమును తండ్రి అయిన దేవునికి అప్పగించును అటు తర్వాత అంతం వచ్చిన కొరింథీలో ఉంటాడండి పౌలు గారు. స్పెషల్ పీపుల్ అండి, నిజం. అందరూ ఆయనను చేరుకునేవారు కాదు. భూమి యొక్క నలుదిశల నుండి ఆయన ఏర్పరచుకున్న వారందరినీ పోగు చేసుకుంటాడట. ఆ గుంపే ప్రియమైన వాళ్ళరా కలవబోయేది. అలాంటి ఆలోచనలు నిజంగా అండి, నిజంగా మిమ్మల్ని తాకితే, మీ హృదయమును పట్టబడితే మీ ఆలోచనలు కూడా మొదలవుతాయి. ఆ దొంగ అన్నట్టుగా నువ్వు మరలా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే నాకు అందులోనికి ప్రవేశించాలన్న ఆశ నాకున్నది. నిజమండి, అతనికంటే ఎక్కువ వెలుగును చూస్తున్నాం అండి ఇప్పుడు మనము. ఎక్కువ వెలుగుని, ఎక్కువ సమయం గడుపుతున్నాం ప్రియమైన వాళ్ళారా. ఎక్కువ ఆయనను గురించి వింటున్నాం, ఆయన మన గురించి వింటున్నాడు. మన మధ్య సంభాషణ అవుతుందండి. నిజమండి, రాత్రికాలపు నా ప్రేయర్లో కూడా చాలా కొత్తగా అనిపించిందండి నాకు. మాది కాన్వర్జేషన్ కదా, బట్ ఎందుకు నేను అది ఎక్స్పీరియన్స్ అవ్వటం లేదు? దేవుని ఇదే అడుక్కున్నానంటే నిజంగా మనది సంభాషణ కదా ప్రభువా. సంభాషణలా ఉందా అండి మన ప్రార్థన? ఒకసారి మీరు ఆలోచించండి. ఆర్గనైజ్డ్గా, ఒక ఆర్డర్గా, నేను దానికి అగెయిన్స్ట్ కాదు, కానీ ఫ్లేవర్ మిస్ అయ్యామంటాం. ఆ ఫ్లేవర్ కోల్పోయాం, అందులో ఉన్నది మిస్ అయ్యామండి. 34 ఏళ్ళకు క్యాన్సర్ వచ్చి చనిపోయాడు ప్రియమైన వాళ్ళు. ఇస్లాం నుంచి కన్వర్ట్ అయ్యాడు క్రిస్టియన్లోనికి. నోబెల్ కురేషి కదా, రైట్. ఆయన వెతకం నాకు నైట్ రికమెండేషన్ వచ్చిందండి. ఆయన లాస్ట్ సెరమన్ అట. క్యాన్సర్ వల్ల మంచి థిక్ హెయిర్ నాలాగి మొత్తం పోయిందండి. గుండుతో ఉన్నాడు, చాలా వీక్ అయిపోయాడు. బాగా హైట్ 8 నాలానే ఉన్న వ్యక్తి బాగా వీక్ అయిపోయాడు. కొద్దిసేపు పంచుకున్నాడండి ఆ బలహీనతలో. అతను హృదయంతో మాట్లాడిన మాట ఇదే ప్రియమైన వాళ్ళ. కాన్వర్జేషన్లో ఉన్న ఫ్లేవర్ మిస్ అయ్యాం మనం దేవునితో. అది తగిలిందండి హృదయానికి. ఇప్పుడు నేను మీతో పంచుకునేటువంటి ఈ వర్తమానంలో నేను చెప్పాలనుకున్నటువంటి నా ఫీలింగ్ ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళ? మనము నిజంగా ఆశించటం లేదు ఆ రాజ్యంలోనికి ప్రవేశించాలన్నంతగా. అది ఎందుకో అది మనలో లోపంగా ఉంది అని అంటే దాని వెలుగును లేకపోతే దాని యొక్క మహిమను వెతకటం లేదు ప్రియమైన వాళ్ళారా. వెతకటలేదు మనము. ఇగో మళ్ళీ ఇవన్నీ మనల్ని ముంచేశాయి. ఇప్పుడు మళ్ళీ స్లోగా ఎట్టి గుణ లక్షణాలు కలిగిన వాడు ప్రవేశించడానికి ప్రభు చెప్పాడు. అవన్నీ క్రీపిన్ అనమాట చర్చ్లోనికి పాక్కుంటూ మన అందరిలోనికి వచ్చాయి సట్టలుగా అండి. ఎవరికి తెలియకుండా అంటుంటాం కదా, ఏమరపాటుగా నాగ్గా నడిపించేసుకుంటున్నాం మనం. కానీ వారితో, నాతో, మీతో, అందరితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఇటివారు ప్రవేశించారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉన్న మాట కూడా చూడండి ప్లీజ్. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, పేజీ పక్కకు తిప్పగానే కనపడుతుంది కదా, 5వ అధ్యాయము. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఉంటుందండి, ఇంకొంచెం దగ్గర తీసుకొస్తాడు. ఎందుకంటే ఇందులో ఇంకా టిక్ పడేటివి కూడా ఇంకెక్కువ ఉంటాయి. 4 నుంచి చూద్దాం. సరే, 3 నుంచి చదివేద్దాం. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. కష్టమే, చాలా కష్టమే. ఇది పరిశుద్ధులకు తగినది. అయ్యో, ఈజీగా మాట్లాడేసుకుంటున్నాం కదా ఇవన్నీ. ఈజీగా వేరేవాడు కూడా మన దగ్గర తీసుకొస్తున్నాడు కదా లోక సంబంధమైన విషయాల్ని. ఎలా తేగలుగుతున్నాడంటే మనం పరిశుద్ధులుగా ప్రవర్తించట్లేదు వాళ్ళతో. అంటే ఒక వ్యక్తి అనాలోచనగా, ఎటువంటి ఆలోచన చేయకుండా మనతో లోక సంబంధమైన అంటే జాయ్ఫుల్గా మనతో మాట్లాడుతున్నాను. అది దేని గుర్తాట తెలుసా? మనల్ని వాడు రియలైజ్ అయిపోయాడట, వీడు నాలాంటి వాడని ఫిక్స్ అయిపోయాడు. దాంతో ఇక ఇతనితో మాట్లాడొద్దు, ఇవి ఇతనితో చెప్పకూడదు, లేకపోతే ఇతని ప్రెమిసెస్లో ఇట్లాంటి డిస్కషనే చేయొద్దని మీతో నాతో ఉన్నటువంటి వ్యక్తులు అనుకోవటం లేదంటే ఇక గుర్తు ఏంటి అని అంటే మనము పరిశుద్ధులుగా తగని వారముగా మారిపోయాం. హాస్యంగా ఉండొచ్చు ప్రియమైన వాళ్ళ. ఏమంటే ఇక్కడ నేను ఒక్కదాన్ని మాత్రం అంటే ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. అదేమిటి అంటే మీ యొక్క పని ధర్మంతో ముడిపడి ఉన్న వాటిని అయితే నేను పరిగణలోకి తీసుకురావటం లేదు, ఎందుకంటే అంత శక్తి నాకు లేదు. వాటి తీర్పు దేవుడు ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ కొన్ని ఉంటాయి చూడండి, ఆ కొన్నిట్లో చాలా ఉన్నాయి. ఈరోజు మనతో చాలా తెచ్చుకున్నామండి. వాటిని వదులుకున్నామని కూడా మనతో ఉన్నవారు ఎవరు కూడా గ్రహించలేనంతగా మనం మారిపోయాం. ఇతను వదిలేశాడు, ఇతని దగ్గర నుంచి ఇక ఈ సినిమాల డిస్కషను, లేకపోతే ఇతని గురించి ఇతరుల గురించి డిస్కషను, లేకపోతే ఇతని దగ్గర కొనడాలు, అమ్ముకోవడాలు, లోకపు ఫ్యాషన్, వీటి ప్రస్తావన తేవద్దన్నటువంటి అవగాహన రావట్లేదు వాళ్ళకి. అంటే బ్లైండ్గా డిసైడ్ అవుదాం ఇవి పరిశుద్ధులకు తగవు అని చెప్పిన దాంట్లో మనం లేము. కిందికి వచ్చేసరికి ఇంకా చాలా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడండి. చదువుదాం 4 నుంచి.
4లో అంటున్నాడు, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను, కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఎప్పుడు వదులుదాం చెప్పండి బూతుల్ని? ఇంత చిన్న విషయాలు ఎందుకు? ఇంత చిన్న విషయాలు ఎందుకు అని అంటే కింద అంటాడు, ఇట్టివారు 5లో ఉన్నది చూడండి. 5లో అంటున్నాడు, ఇదిగో వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైన లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడన్న సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఎలా నిశ్చయంగా తెలిస్తే వదిలేసేవాళ్ళం అంటే నిజంగా. అట్లీస్ట్ ఈ రోజైనా మనకు నిశ్చయంగా తెలియాలి ప్రియమైన వాళ్ళారా. ఇవి మనం వదలవలసిన టైం వచ్చేసింది. ఇక మోసం చేసుకోవద్దు, నన్ను నేను కూడా మోసం చేసుకోవద్దు, వీటన్నిటిని మేము వదిలేసామని మీతో అన్నాను కదా. చాలా సట్టల్గా నన్ను నడిపిస్తున్నాను అన్నిటిని. అంటే కనిపించి కనిపించినట్టుగా, వినిపించి వినిపించినట్టుగా, చూపించి చూపించినట్టుగా, కానీ చేయవలసినవన్నీ చేసుకుంటున్నాం. దేవుడు ఈ మాటలతో స్థిరంగా చెప్తున్నాడండి, ఇటు వారికి ఆ రాజ్యంలోనికి ప్రవేశం లేదట. నాకు తెలుసు ప్రియమైన వాళ్ళరా, ఇవి మనల్ని చాలా బలహీనపరిచాయి, వీటిలో నుంచి రాలేనంతగా మనల్ని అలుముకున్నాయి. ఒక ముళ్ళకంప ఎదుగుతున్న చెట్టును కప్పేసినట్టుగా మనల్ని కూడా కప్పేసాయి ఇవన్నీ. కానీ వాటి నుంచి విడుదలనిచ్చే దేవునికి అయితే శక్తి ఉంది కదా. ఎందుకు అడగొద్దు ఆ శక్తిని? మనము అడగాలి కదా ప్రియమైన వాళ్ళారా. నిర్లక్ష్య పెట్టిన టైం అయితే చాలండి. ఇక వాటిని మనం వెనక తీసుకురాలేం ప్రియమైన. దేవుడు కూడా అన్నాడు, మన అజ్ఞాన కానులు మాత్రం చూచి చూడనట్టుగానే ఉన్నాడటండి. 17:30లో ఉంటాడు అపోస్తల కార్యములు. కానీ ఎరిగిన తర్వాత మాత్రం దేవుడు పరిగణ తీసుకుంటానంటున్నాడు. ఒకప్పుడు ఎరగని సంగతి ఎంతో తెలుసా, నిర్దిష్టంగా మన ప్రవర్తనను మార్చుకొని ఆ నిత్య రాజ్యంలోనికి ప్రవేశించాలన్నటువంటి మార్పును నిర్దిష్టంగా ఎరగలేదు. ఎందుకు ఎరగలేదంటే రాజ్యంను గురించి ఇంత స్థిరమైనటువంటి నమ్మకం మనం ఏర్పాటు చేసుకోలేదు పూర్వం. అది దేవుడు క్షమిస్తానన్నాడు అపోస్తల కార్యములు 17:30. కానీ ఇప్పుడు మాత్రం ఎరుగుతున్నామండి, తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు నిర్ణయం కావాలి. నిర్ణయం ఏమిటి అని అంటే మనం చేంజ్ అవ్వాలి ప్రియమైన వాళ్ళారా. అందరితోనంటే అందరితో. ఒకవేళ మీరు ఎవరిని నొచ్చుకోవద్దు, ఇలా చెప్తున్నా. మీ బంధువులతో అంటే మన బంధువులతో కూడా, మీ అత్తమామలతో అంటే అత్తమామలతో కూడా, తోడబుట్టిన వారితో అంటే తోడబుట్టిన వారితో కూడా. నిజం. ఇన్లాస్తో అంటే ఇల్లాస్తో కూడా అంతే. ఆడపడుచుడు, యారాన్లు, తెలుగులో ఇలాంటివి ఉంటాయి కదా పదాలు, వాళ్ళతో అంటే కూడా వాళ్ళతో కూడా. ఎందుకంటే ఇలా మారిన వారికట ఆ రాజ్యంలోనికి ప్రవేశమే లేదట ప్రియమైన వాళ్ళారా. మిమ్మల్ని ఒకవేళ ఈ మాటలు పురికొలకపోతే అట్లీస్ట్ దొంగ అయినా మనల్ని ముందుకు నెట్టాలి. ఆయన అంటున్నాడు, నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇంకొక మంచిగా అనిపించింది ఒక కామెంటరీ. అంటే నేను వస్తున్నప్పుడు నాకు డోర్ ది అన్నట్టుగా ఉందటండి ఆ దొంగ రిక్వెస్ట్. ఎందుకంటే ద్వారం నేనే, నా ద్వారాన్ని తప్ప ఎవ్వడు లోనికి ప్రవేశించని అన్నాడు కదా. ఆ మాటను బట్టి ఒక సేవకుడే ఉన్నాడు, నేను వస్తుంటాను ప్రభా, దయచేసి నేను వస్తున్నప్పుడు నా కోసం డోర్ ఓపెన్ చేయి. బాగుందండి ఆ మాట నిజంగా. ప్రభు అన్నాడు. ఒకరోజు అట్టండి అడుగుతారటండి, ప్రభువా అన్నప్పుడు లూకాసు వార్తలు 12వ అధ్యాయంలో తలుపు కొట్టేసి మరి ముఖం మీదనే షట్ డౌన్ మూసేసి నేను ఎరగనంటాడట. ఇలాంటి వారికి మనం ఉండిపోతే రేపు మనం చూడబోయేది ఇదే ప్రియమైన వాళ్ళారా. మరి ఎలా ఉండాలి? ప్రవేశంలోనికి కావాలంటే ఎలా ఉండాలి? ప్రభు మనతో చెప్పిన మాటే. ఇప్పుడు ఆయన యొక్క రాజ్యమునకు తగినట్టుగా మనం ప్రవర్తించే వారముగా ఉండాలి. ఆ పదాలని మళ్ళీ మిస్ అయ్యాను. తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం. పదాలు చదివితేనే బాగుంటాయి, చదువుతాను ప్రియమైన. తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వాక్యం. ఇందాక మనం చదువుకున్న లేఖనంలోనే అంటున్న మాట ఏమంటున్నాడు అని అంటే, తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని. ఒకప్పుడు మన అంధకారపు స్థితి అండి అదంతా. మనం ఇంతవరకు చదువుకున్న శరీర కార్యములు కావచ్చు, సరసూక్తులు, బూతులు, పోకిరి మాటలు, లోభత్వము, విగ్రహారాధన, అభిచారము, మత్తతలు, ద్రోహములు, కక్షలు, ఇవన్నీ మన అంధకారపు ప్రవర్తన. ఒకప్పుడు మనం ఉన్న లోకపు స్థితి. కానీ ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చామంటే వాటి నుంచి దేవుడు మనకు విడుదలనిచ్చి ఉన్నాడు. మనం చేసింది ఏం కాదండి, మనం చేసింది కాదు. దేవుడు తన శక్తితో మన జీవితంలో చేసిన కార్యము. ఆ కార్యమును ఆశ్రయించిన తర్వాత మళ్ళీ వాటి కింద మనం ఉండొద్దు. ఇప్పుడు దేవునికి తగినట్లుగా ప్రవర్తనలోనికి మనం మార్పు రావాలి ప్రియమైన వాళ్ళారు. అందుకోసం దేవుడు కూడా మనకు కొన్ని సాక్ష్యాలు, అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, చాలా లోతుగా ఉంటాయి సంగతులు, విన్నాయే. కానీ నేను లోతుగా ఉంటాయని ఎందుకంటున్నానో మీకు అర్థం కావాలి. కానీ మాటలు చదివినప్పుడు ఇలా చేంజ్ అవ్వాలన్నటువంటి మాటలు కనపడుతుంటాయండి. ఇప్పటివరకు మనం అన్ఫిట్ ఎవరో చూసాం, ఎవరు అనర్హులో చూసాం ఆ నిత్య రాజ్యమునకు.
కానీ ఎవరు అర్హులని దేవుడు చెప్తున్నప్పుడు ఎలాంటి మాటలు తీసుకొస్తాడంటే, మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం ఓపెన్ చేయగానే 3వ అధ్యాయంలో కనపడుతుంది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దొరికేసిందండి. ఒక ఒక మనకు ఏమనాలి, ఒక ఆధారం దొరికింది. వాటిని వదులుకొని నేను ఏం చేయాలంటే, ఇప్పుడు నా 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 బ్రతుకు జీవితంలో నేను దీనునైతే నాకు ప్రవేశం అన్నమాట. ఎన్నికలేని తత్వం మనకు వచ్చేయాలి ప్రియమైన వాళ్ళారా. మనల్ని మనం తిరస్కరించుకునే తత్వం కూడా మనకు రావాలి. ఈ చిన్నవి కావాలి తెలుసా అండి. మనల్ని మనం ఎన్నిక చేసుకోకుండా మనల్ని మనం తిరస్కరించుకొని ఉండడం అనేది చాలా పెద్ద ప్రయాసం అండి. ఇది చిన్న విషయం కాదు. ఇది పొగడ్త ఎప్పుడు కూడా మనం అతుక్కొనే ఉంటుందటండి. దాని దరిద్రం ఏంటో తెలియదు. ఇంకో సేవకుడు అంటాడు, చాలా మంచిగా అంటాడు, మనలో ఉన్నటువంటి గర్వం కూడా ఎలా ఉంటుందట అంటే, గాల్లో దుమ్ము రాలి మన మీద పడుతున్నట్టుగానే ఉంటుందటండి. అది గర్వం కూడా సెల్ఫ్ ప్రైడ్ అండి. ఈరోజు అది మనల్ని కప్పింది. బహుశా అనుకుంటున్నాను, అందుకోసమే ఒక దొంగ అస్సలు చూడలేకపోయాడు ప్రభువులు దాన్ని, ఒక దొంగ మాత్రం సంపూర్ణంగా చూడగలుగుతున్నాడు. ఎందుకంటే తనని తాను నిజంగా తన మాటల్లో ఇది మనకు తగినదే. ఈరోజు మనం అనుకోగలుగుతున్నాం ఆ మాటని. మీ ఇంట్లోనో నా ఇంట్లోనో మన చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్లో మనం అనుకోగలుగుతున్నాం, ఇది నాకు తగినదే అనుకోగలుగుతున్నా? లేదండి, లేదు. పరిస్థితులన్నింటినీ అవసరమైతే మన చేతుల్లోకి తీసుకుని వాటన్నిటి మీద మనం నిలబడాలనుకుంటున్నాం తప్ప, మన మాటతోనో మన కోపంతోనో లేకపోతే మనం చేసేటువంటి రూట్ బిహేవియర్తో వాటి మీద ఉండాలనుకుంటున్నాం తప్ప, ఇది నాకు తగిందే అనుకోవట్లేదు. బహుశా అందుకోసమే దేవుడు ఆ మహిమను మూస్తూనే ఉన్నాడు మన మీద. అదే అధ్యాయం అలా చదువుకుంటూ కిందికి వెళ్ళగానే కింద అంటాడండి దేవుడు, ఇగో నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నీతి తరపున నిలబడాలి ప్రియమైన వాళ్ళరా. చాలా అనర్హుడను ఆ మాట చెప్పుడు, కానీ దేవుని తరపున మీకు ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తున్న మాట, మనము నీతి తరపున నిలబడుటకు పిలువబడ్డాము. దేవుడు నీతిమంతుడని మనము ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని మనం ఎరుగుదుమంటాడు యోహాను తన మొదటి పత్రిక 2వ అధ్యాయం చివరి మాట్లాడుతూ. నిజమండి, నీతిని రాజ్యాన్ని సపరేట్ అస్సలు చేయలేం ప్రియమైన వాళ్ళ. రెండు కలిసి ఉంటాయి ఇప్పుడు. అదే మత్తయి సువార్త మీరు అలానే చదువుకుంటే 5వ అధ్యాయంలో కిందికి వెళ్తే స్పష్టంగా చెప్తాడండి, శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏం దొరుకుతుంది శాస్త్రులు పరిసయ్యుల్లో అంటే? సరే ఎన్నో లక్షణాలు ఉన్నాయి, కానీ ఎప్పుడు నాకు గుర్తొచ్చే లక్షణం మాత్రం స్వనమ్మకం ఎక్కువ అండి. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం చాలా ఎక్కువ. ఈ చిన్న పాయింట్ నాకు సరిపోతుంది అనిపిస్తుంది చాలాసార్లు వాళ్ళ గురించి నేను మెడిటేట్ చేస్తే. నా మీద నాకు నమ్మకం చాలా ఎక్కువైందండి. ఉదాహరణకి సండే వస్తుంది అనుకోండి, నేను ప్రీచ్ చేయగలనన్న నమ్మకం నన్ను ఎప్పుడు కప్పేస్తూనే ఉంటుందండి. నాకు తెలిసిపోతుంది, గంటే కదా ఈజీగా నేను మేనేజ్ చేస్తాను. మీరు మీ పరిధిలో ఉన్నారు అలా. మనందరం మన పరిధిలో మనం ఎలా ఆలోచిస్తున్నా అంటే, మన స్వనమ్మకం మీద మనం చాలా కాన్ఫిడెంట్తో ఉన్నామండి. ఇది నేను హ్యాండిల్ చేయగలను, నేను ఇది హ్యాండిల్ చేయగలను. అలా ఉన్నవారికి ఆ రాజ్యంలోనికి ప్రవేశం లేదు. అదే సువార్త మత్తయిలోని 18వ అధ్యాయం అలా చదువుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, అక్కడ క్లియర్గా ఉంటుంది, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ జాబితా అంతా దేనికో తెలుసా అండి? ప్రవేశించే వారికి గుర్తులు, ప్రవేశించని వారికి గుర్తులు క్లియర్గా కనపడుతున్నాయి మనలో ఉన్నవని. నా కన్క్లూజన్ స్టేట్మెంట్ ఏంటంటే, మరి ప్రవేశించే వాని గుర్తులు మనలో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఈ స్టేట్మెంట్ని, ఈ వాక్యాన్ని. అంటే ప్రవేశించని వాని యొక్క గుర్తులు ఏంటో స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతున్నాం, ఉన్నదని గుర్తించగలుగుతున్నాం. నా ప్రశ్న ఏమిటి అంటే, మరి ప్రవేశించే వాని గుర్తుల యొక్క ఆనవాళ్ళు ఎలా ఉన్నాయి మనలో? లేనట్లయితే ప్రియమైన వాళ్ళరా క్షమించండి, ఇలా చెప్పుచున్నందుకు మనం కడపటి వారం అయిపోతున్నాం. మొదలయ్యాయా, చిగురిస్తున్నాయా? ధన్యులం అండి. మన పిలుపును మన ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు మరింత జాగ్రత్త పడదాం ఇప్పటి నుంచి. పేతురు గారు అన్నమాట, మొదలయ్యాయి మనలో, ఇప్పుడు అవి చిగురించడం మొదలుపెట్టాయి. ఇక నుంచి మనలో ఆ వాతావరణం మనతో ఉన్నవారు కూడా చూడగలుగుతున్నారు. ఇక లోక సంబంధమైన వాటన్నిటి మనకు దూరం పెట్టగలుగుతున్నారు. మనతో వాటిని గురించి సంభాషించకుండా మనల్ని ఓకే ఇది నీకు అవసరం లేదు, మాది మేము చూసుకుంటామని మనల్ని పక్కకు నెడుతున్నారంటే హ్యాపీ అండి. చిగురించడం మొదలైంది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇక మన పిలుపును మన ఏర్పాటును మరీ నిశ్చయం చేసుకోవడానికి చాలా జాగ్రత్త పడదాం ప్రియమైన వాళ్ళరా. సంపూర్ణమైన ప్రవేశం ఉందట్టే వారికి. ఇక చివరి వాక్యం హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చదివి ముగించుకుందామండి. అక్కడ అది మనతో చెప్పబడింది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము.
26 నుంచి మనం చూడగలిగితే అక్కడ ఆల్మోస్ట్ అంటే తన కుమారుణ్ణి పంపించేటప్పుడు ఏం చేయబోతున్నాడో చెప్తాడు. రెండో రాకడ ముందు, నేను ఇక నిశ్చయంగా వీటన్నిటిని తీసివేయబోతున్నాను, ఎందుకంటే వీటిని తీసేస్తేనే నేను నా నిత్యమైన రాజ్యమును స్థాపన చేయగలను. అది జరుగుతా అంటే ప్రకటన గ్రంథం అంతా చెప్పింది, క్లియర్గా జరుగుద్ది, అందులో మాత్రం మార్పులు లేవు. ఇక్కడ కూర్చొని వ్యక్తులు సిద్ధాంతాలను బట్టి బైబిల్ మార్చినంత మాత్రం దేవుడి నిర్ణయాలు ఎప్పటికీ మారవండి. దేవుడు డిసైడ్ అయ్యాడంటే డిసైడ్ అయ్యాడు. ఎలా తెలుస్తుంది మనకంటే ప్రకటన గ్రంథంలో డిసైడ్ అయిందే చెప్పిండు. ఇక్కడ నేను కూర్చొని ఇప్పుడు నేను దాన్ని మారుస్తానంటే మారేట ఆయన కదా, ఆయన ఏంటో చెప్పేశాడు. ఆయన ఏకరీతిగా ఉండు దేవుడు, అంతే. అందుకోసం అంటున్నాను, నేను తీసేస్తాను వాటిని. మరి తీసేసి ఏం చేస్తానంటే తన కుమారునితో నిత్య రాజ్యమును స్థాపిస్తాడండి. దాని గురించి కన్క్లూజన్లో మనకు చెప్పబడుతున్న మాటలే చూడాలి మనం. 26 నుంచి, అప్పుడు ఆయన శబ్దము భూమిని చెలింపజేసాను, కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపజేతును. ఇంకా జరగలేదు, జరగబోతుంది ఇన్ ఫ్యూచర్ అని ఆయన మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అను మాట చెలింప చెయ్యబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్లు చెలింపజేయబడనివి బొత్తిగా తీసివేయబడునని అర్థం ఇచ్చుచున్నది. ఒకప్పుడు కొన్ని చెలించకుండా మిగిలిపోయాయి కదండి. ఒకప్పుడు ఆయన ఫస్ట్ అది అన్నాడు కదా, ఒకప్పుడు ఆయన భూమిని చెలింపజేసినప్పుడు కొన్ని కాన్స్టెంట్గా ఉన్నాయటండి. అవి మారకపోయేసరికి ఎప్పటికీ అలానే ఉంటాయి అనుకోకండి. ఇంకొకసారి చెలింపజేయబోతున్నాడు. ఇప్పుడు ఏం జరగబోతుందంటే అప్పటిప్పటి మొత్తం సమస్తం కదిలింపబడతాయి. ఇక అదే చెప్పాడు అక్కడ. కొంచెం టిపికల్గా ఉంటుంది తెలుగు, కానీ మీనింగ్ అదే ప్రియమైన వాళ్ళరా. అన్న తర్వాత అంటున్నాడు, ఇక ఇప్పుడు బొత్తిగా తీసివేయబడునని అర్థం ఇచ్చుచున్నది. 28, అందువలన దేర్ఫోర్, ఇప్పుడు చెప్తున్నాను, అలా జరగబోతున్న కారణాన్ని బట్టి ఇప్పుడు మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. అట్టి కృప కలిగిన వారమై వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు దహించు అగ్ని. ముగింపు ఎలా ఉంది చెప్పండి? ముగింపు ఎలా ఉంది అని అంటే మళ్ళీ దేవునితో నూతనంగా ప్రారంభిద్దామన్నట్టుగా ఉంది మాట. నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందాం ప్రియమైన వాళ్ళారా. ఆయన రాజ్యమును వెతుక్కుంటున్న వారికి ఖచ్చితంగా ఆయన కృపను అనుగ్రహిస్తూనే ఉన్నాడండి. అన్ని కాలముల్లో వెతకని వారికి ఎవ్వరికి దొరకలేదండి, నిజంగా దొరకలేదు. ఎందుకు దొరకలేదంటే ఆయన రాజ్యమును వెతికేవానికి ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే దీనుగా ఉన్నవానికి దేవుడు ఎప్పుడు కృపనిచ్చుకుంటూ వెళ్ళిపోయాడు ప్రియమైన వాళ్ళారా. అందుకోసం మనకు జాగ్రత్తగా చెప్తూ అంటున్నాడు, ఇప్పుడు ప్రీతికరమైన సేవ చేద్దాం. ఇక నిర్ణయం మీ చేతుల్లో ప్రియమైన. నేనేమి తీర్పరగా లేను. ఈరోజు నా మాటలను బట్టి ముగించేస్తున్నాను. నా మాటలను బట్టి నేను తీర్పరగానైతే లేను. నేను మీతో చెప్పి ఉన్నాను, ఎవరు ప్రవేశించారో నిశ్చయముగా చూసుకున్నాం గుర్తులు. కానీ ప్రవేశించేవారు కూడా గుర్తులు ఉన్నవి. ఇప్పుడు మనలో ఏ గుర్తులు ఉన్నాయి? ఇక నుంచి ప్రవేశించని గుర్తులే మీలో నాలో స్థిరంగా కనపడుతున్నట్లయితే దేవుని దగ్గరికి వచ్చి ఆయన శక్తిని అడిగి ఒక నిర్ణయం తీసుకుందాం. మళ్ళీ అందులోనికి ప్రవేశించే గుర్తులు నూతనంగా నాలో మొదలుపెట్టు. ఇప్పటి నుంచి నేను జాగ్రత్తగా ఉంటాను దేవా. జాగ్రత్త గురించి చాలా మాటలు ఉన్నాయి. ఇప్పుడు మోర్ దెన్ 120 టైమ్స్ అండ్ న్యూ టెస్ట్మెంట్లో మీరు జాగ్రత్తగా ఉండని చెప్పబడిన మాట. 120 వచనాలు ఉన్నాయంటే ఆలోచించండి, ఎంత పెద్ద విషయం. నిజం ప్రియమైన వాళ్ళారా. మళ్ళీ అవన్నీ వెనక్కి వెళ్ళి ఇప్పుడు అంత పెద్దది మనం చూసుకోలేం, కానీ స్థిరంగా చెప్తున్నాడు, ఇప్పుడు మనము చాలా జాగ్రత్తగా దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాం ప్రియమైన వాళ్ళారా. వీరందరి కొరకు ఆ నిత్య రాజ్యంలోనికి ప్రవేశం ఎదురు చూస్తూ ఉంది. ఆయన రేపు వచ్చినప్పుడట ఇలా ఎదురు చూస్తున్న వారందరినీ పోగు చేసుకుంటాడట. 4 దిశల నుంచి వారందరికీ తండ్రి అయిన దేవునికి నిత్యమైన రాజ్యంగా అప్పగించబోతున్నాడు. వారు మీట్ అవుతారంటే దేవుణ్ణి. మన వంత ఏంటో ఇక నిర్ణయం తీసుకుందాం, సరేనా? తల ఉంచితే ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనములు. నువ్వు మమ్మలను ఏలడం అనంటే, నువ్వు మమ్మలను పరిపాలన చేయడం అంటే అది మాకు ఆయాస్కరమని మేము అనుకుంటున్నాం. కానీ దానికి లోబడి దాన్ని స్వతంత్రించుకున్న మా పూర్వపు భక్తుల జీవితములను మేము జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు వారు నీకు ఇష్టలుగా నీ చిత్తానుసారంగా బ్రతుకుటకు యోగ్యత పొందుకున్నారని గుర్తిస్తున్నాం ప్రభువా. అందుకోసం వారి జీవితం చాలా సరళంగా గడిచింది. లోకపు శ్రమలు, లోకపు ఉపద్రవములు, లోకపు ఇబ్బందులు వారు ఏవి కూడా నీ నుండి వారిని వేరు చేయలేకపోయాయి ప్రభువా. కారణం నువ్వు వారిని ఏలి ఉన్నావు. వారు నీకు లోబడ్డారు ప్రభువా. వారు నిన్ను స్వతంత్రించుకున్నారు. వారి ఎడల ఏ కృపనైతే విస్తరింపచేసినావో అట్టి కృపావాక్యమే ఈరోజు మాకు కూడా నువ్వు వినిపించి ఉన్నావు. అదే నిత్యరాజ్యమునకు మాకు కూడా ఆహ్వానం పలికి ఉన్నావు. అదే నిత్యరాజ్యంలోనికి నీ కుమారుని నామమును అంగీకరించి మేము ప్రవేశించి ఉన్నాం. కానీ మా పిలుపు, మా ఏర్పాటు
మీరు నిశ్చయం చేసుకున్నటకు జాగ్రత్త పడే విషయంలో బలహీనపడ్డాం ప్రభు. ఏ అంధకారపు జీవితంలో నుండి స్వతంత్రత పొందుకొని ఉన్నామో మా నిర్లక్ష్యమును బట్టి, మా బలహీనతను బట్టి, మేము జాగ్రత్తగా ఉండకపోవడాన్ని బట్టి, మరలా మాకు తెలియకుండానే వాటన్నింటిని బట్టి మేము కప్పబడి ఉన్నాము. నీ సంపూర్ణమైనటువంటి మాటలు వింటున్నా నీ వెలుగును చూడలేకపోతున్నాం. నువ్వు మా జీవితంలో కార్యాలు చేస్తున్నా ఇవి నువ్వు చేస్తున్న కార్యాలని సంపూర్ణంగా గుర్తించలేకపోతున్నాం. నీతో అంటుకట్టబడలేకపోతున్నాం, నీతో ఆవహింపబడలేకపోతున్నాం, నీతో నడిపింపబడలేకపోతున్నాం. ప్రభా, ఒక శిలగా, నిర్జీవం లేని ఒక పదార్థంగా నీ సన్నిధికి వచ్చిపోతున్నట్టుగానే మా జీవితంలో ఆదివారాలు గడుస్తున్నాయి నాయన. కానీ ఒక ఉజ్జీవంతో, ఒక నూతన శక్తితో, మనస్ఫూర్తిగా నువ్వు మాతో ఉన్నావు, మీతో ఉన్నాము, నీతో నడుస్తున్నామన్న ఆత్మ వెలుగుతో ఉండగలిగే జీవితంను ప్రాధేయపడుతున్నాం ప్రభా. నువ్వు దీనులను, విరిగి నలిగిన హృదయం కలిగిన వారిని నువ్వు ఆలకించు దేవుడు అవన్నీ నువ్వు సెలవిచ్చున్నావు కనుక మా మొర దయచేసి మీ సన్నిధికి తీసుకొని మనం ప్రాధేయపడుతున్నాం ప్రభా. నువ్వు మీ కుమారం ద్వారా మాకు వాగ్దానము చేసి ఉన్నటువంటి ఆ నిత్య రాజ్యంలోనికి మా ప్రవేశమును మేము నిశ్చయం చేసుకున్నటకును, సంపూర్ణం చేసుకున్నటకును, ఎల్లప్పుడూ మొదటి వారుగా ఉండుటకు దేవ మమ్ములను పురికొలుపుతో నడిపించండి. మీకు ఆయాసకరంగా ఉన్న వాటిని గద్దిస్తూ వాటిని మానుకునేటు బుద్ధినివ్వండి. మీకు తలొగ్గక, మీకు లోబడకపోతే మమ్మల్ని శ్రమ పెట్టండి, గాయపరచండి. కానీ నీ పరిశుద్ధతలో పాలు పొందుకునేటువంటి ధన్యతను మాత్రం మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతున్నాం ప్రభా. నీ యొక్క సర్వాధికారమునకు లోబడని మా గత జీవితమును బట్టి క్షమించమని కోరుతున్నాము. సంపూర్ణంగా అంగీకరిస్తున్నాం ప్రభా. మిమ్మల్ని నిర్లక్ష్య పెట్టాము, మీ ఆజ్ఞను మేము తిరస్కరించాము, మీ యొక్క అధికారమును మేము ఎన్నిక చేయలేదు ప్రభా. మన్నించండి. ఈ దినము మంచి మనసుతో కోరుకుంటున్నాం. నువ్వు మమ్మలను ఏలమని ప్రాధేయపడుతున్నాం ప్రభా. నువ్వు మమ్మలను పరిపాలించమని, మా జీవితంలో ఉన్న సమస్తమును ప్రభా నువ్వే నిర్దేశించమని ఆశపడుతున్నాం. నీ యొక్క కట్టుబాటుకు, నీ యొక్క ఆజ్ఞకు, నీ యొక్క శాసనమునకు లోబడేటువంటి దీనత్వమును మాకు వరముగా ప్రసాదించమని కోరుతున్నాం ప్రభా. ఎదురాడే మనసు, తిరస్కరించేటువంటి ఆలోచన, కఠినమైన బండ వంటి హృదయం మాలో మీకు కనపడుతున్నట్లయితే దయచేసి దాన్ని తీసేయండి నాయన. నీకు లోబడే మెత్తని మృదువైన మానవ మాంసపు హృదయాన్ని మాకు అనుగ్రహించండి. నీ ఆత్మశక్తిని కోరుతున్నాం. ఒకరోజు శిష్యులు సమస్తమును వదులుకొని నేను వెంబడించుటకు నువ్వు వారిని ఏ రీతిగానైతే పురికొలిపావో, వారు కోల్పోయిన దానికి ప్రతిగా ఆ నిత్యరాజ్యంలో నువ్వు నూరంతలుగా నిత్య జీవాన్ని కూడా ఇస్తానని వాగ్దానం చేసావు. ఆ మాటని ఈరోజు మరలా మీ మనసుకు తెచ్చుకున్నాం ప్రభా. మాకు కూడా అట్టి ప్రేరేపణనివ్వండి. వారి వలె కోల్పోయేటువంటి సమర్పణ కలిగినటువంటి జీవితమును మాకు ఇవ్వండి. మరలా ప్రతిగా మేము ఆ రాజ్యంలో నూరంతలుగా నిత్య జీవాన్ని కూడా మేము స్వతంత్రించుకుంటామన్నటువంటి వాగ్దానంతో ముందుకు సాగుటకు మాకు శక్తినివ్వమని కోరుతున్నాం ప్రభా. ఈరోజు ఈ మాటల చేత పట్టబడిన హృదయాలను భద్రం చేయండి. మరలా గత జీవితపు ఆలోచనతో ఉన్న ఆ నడవడికను విడిచిపెట్టి నిత్యరాజ్యపు హక్కుదారులుగా ప్రవర్తించేటువంటి ప్రవర్తనలోనికి రావాలని తీసుకున్న నిర్ణయాన్ని భద్రం చేయండి. నీరు కట్టి ఫలింపును దయచేయండి. దుష్టుడు ఎత్తుకొని పోకుండా కాపాడండి ప్రభా. ప్రభు, నువ్వు ఎవరినైతే ఈ దినపు ఆలోచనతో పట్టుకున్నావో వారందరినీ ఒక సహవాసంలోనికి నడిపించండి. ఆ సహవాస బలం చేత వెనక తీయక ఒకరి భారం ఒకరం భరించుకుంటూ మేము ముగింపు వరకు నడవగలిగేటువంటి తోడ్పాటు మాకు ఇవ్వమని కోరుతున్నాం ప్రభు. అయ్యా, నీ రాజ్యమును వెతకాలనుకుంటున్నాం. నీ రాజ్యపు యొక్క శక్తి చేత నడిపింపబడాలనుకుంటున్నాం. నీ రాజ్యంలోనికి సంపూర్ణంగా ప్రవేశించాలనుకుంటున్నాం. నీ కుమారునితో యుగ యుగములు రాజ్యం చేయగలిగేటువంటి ధన్యతలో ఉండాలని ఆశపడుతున్నాం ప్రభు. నీతో సదాకాలం ఉండబోయే జీవితంలోనికి రావాలని కోరుకుంటున్నాం. ఈ కోరికలను దీవించండి, ఫలింపును దయచేయండి. సంఘమును మరింత క్షేమాభివృద్ధిలోనికి నడిపించమని కోరుతూ సమ్మతి కలిగిన మనసును వారికి ఎల్లప్పుడూ అనుగ్రహిస్తూ నీ వాక్యానికి లోబడే వారిగా వారిని కట్టమని, నాకును ప్రభు వారి రక్తం విషయంలో లెక్క ఒప్పచెప్పవలసిన వాడినైనటువంటి జాగ్రత్తతో ఈ గృహ నిర్వాహకత్వంలో ముందుకు సాగుటకు నీ శక్తి చేత మమ్మల్ని అందరినీ ప్రభావితం చేయమని కోరుతూ ఇప్పటివరకు తోడుగా ఉండి మాతో మాట్లాడినందుకు స్తోత్రము చేయుచు యేసుక్రీస్తు వారి యొక్క శక్తి కలిగిన నామమున ఈ ప్రార్థన అంతటినీ అడిగి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.